ఎస్ఎస్సి సీజీఎల్కి మనకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దీనికి ఎగ్జామ్స్ అయితే ఆగస్ట్ 13th నుంచి ఆగస్ట్ 30th మధ్యలో జరుగుతాయి. సో వీటికి ఏంటంటే మనం మొత్తం ప్యూర్ మ్యాథ్స్ కానీ అర్థమెటిక్ కానీ ఏవైతే ఉన్నాయో అన్ని రివిజన్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈ రోజు మనం చేసే టాపిక్ ఏదైతే ఉందో అది టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ అండి. సో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ వచ్చేటప్పటికి ఇందులో మనకి ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. స్పీడు, యావరేజ్ స్పీడు, ట్రైన్స్, రిలేటివ్ స్పీడు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్, సర్క్యులర్ ట్రాక్స్. అయితే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఎక్కువగా అడిగిన క్వశ్చన్లు అంటే సర్క్యులర్ ట్రాక్స్ మీద అడిగారు, ఆ ఫర్దర్గా రేసెస్ మీద అడిగారు, అలాగే నెక్స్ట్ ఏంటంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద కూడా అడిగారు. అంటే ఎక్కువగా అయితే ఈ 3 టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అయితే ఈ ఇయర్ వాటి మీదే చేస్తారని కాదు. సో ఓవరాల్గా మనం అన్ని టాపిక్స్ మీద ఒక ఐడియా అయితే తెచ్చుకొని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికండి స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏముంటాయి, అసలు ఏం చూడాలో చూద్దామండి. సో ఫస్ట్ ఏంటంటే మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో మెయిన్ థింగ్ అండి ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. చాలామంది మనకి ఇదే డిస్కస్ చేస్తారు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం మాట. అంటే మీరు ఇప్పుడు డిస్టెన్స్ని క్లోజ్ చేశారనుకోండి స్పీడ్ ఇంటూ టైం కింద తీసుకోవచ్చు. అలాగే స్పీడ్ని క్లోజ్ చేశారనుకోండి డిస్టెన్స్ బై టైం కింద తీసుకోవచ్చు. టైంని క్లోజ్ చేశారనుకోండి డిస్టెన్స్ బై స్పీడ్ కింద తీసుకోవచ్చు. అంటే ఆ విధంగా మనం ఫార్ములాని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనం యూజ్ చేసే మేజర్ ఫార్ములా ఏదైతే ఉందో అది స్పీడ్ ఫార్ములా అండి. సో డిస్టెన్స్ బై టైం. అయితే వీటికి ఏంటంటే యూనిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ యూనిట్స్ని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే యూనిట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ని ఎప్పుడు కూడా కిలోమీటర్స్లో కానీ మీటర్స్లో కానీ ఎక్కువగా ఇక్కడ చెప్తారు. అలాగే టైంకి వచ్చేటప్పటికి ఏంటంటే అవర్స్లో కానీ సెకండ్స్లో కానీ చెప్తారు. సో అందువల్ల ఏమవుతుందంటే స్పీడ్కి వచ్చేటప్పటికి ఇది కిలోమీటర్స్లో ఉంటే ఇది ఖచ్చితంగా అవర్స్లో ఉండాలండి. అందుకే కిలోమీటర్ పర్ అవర్, పర్ అంటే బై అని అర్థం అండి, కిలోమీటర్ పర్ అవర్ అంటారు. ఒకవేళ మీరు డిస్టెన్స్ని మీటర్స్లో చెప్పారనుకోండి అప్పుడు మీరు టైంని సెకండ్స్లో చెప్పవలసి ఉంటుంది అన్నమాట. అంటే కిలోమీటర్ పర్ అవర్ ఆర్ మీటర్ ఫర్ సెకండ్స్. అయితే ఒక ఎక్కువ కన్వర్షన్ కూడా అవసరం ఉంటుంది. కిలోమీటర్ పర్ అవర్స్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చవలసి వస్తుంది, మీటర్ ఫర్ సెకండ్స్ని కిలోమీటర్ పర్ అవర్స్లో కూడా మార్చవలసి వస్తుంది. ఇప్పుడు సపోజ్కి మనం కిలోమీటర్ పర్ అవర్స్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చాలనుకోండి ఏం చేస్తామంటే మనం ఇంటూ 5/18 చేయాలండి. సో కిలోమీటర్ పర్ అవర్స్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చాలంటే ఇంటూ 5/18 చేస్తే మీకు అది మీటర్ ఫర్ సెకండ్స్లోకి మారిపోద్ది. అలాగే మీటర్ ఫర్ సెకండ్స్లో ఉన్నదాన్ని కిలోమీటర్ పర్ అవర్స్లోకి మార్చాలనుకోండి ఇంటూ 18/5తో మల్టిప్లై చేయాలి, చేస్తే అది కిలోమీటర్ పర్ అవర్స్లోకి మారుతుంది. ఇంకా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక కాన్సెప్ట్ ఏంటంటే రేషియోస్. ఇక్కడ స్పీడు డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా డైరెక్ట్ వేరియేషన్లో ఉంటాయండి. సో స్పీడు డిస్టెన్స్, అలాగే మనం స్పీడ్కి టైంకి వచ్చామనుకోండి అది ఎప్పుడు కూడా ఇన్వర్స్ వేరియేషన్లో ఉంటుందన్నమాట. అంటే స్పీడు డిస్టెన్స్ డైరెక్ట్ వేరియేషను, స్పీడు టైము ఇన్వర్స్ వేరియేషను. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి స్పీడ్స్ రేషియో x/y అయిందనుకోండి, మనకి దీన్ని బేస్ చేసుకొని డిస్టెన్సెస్ రేషియో కూడా ఎప్పుడైతే స్పీడ్స్ రేషియో x/y అయిందో డిస్టెన్సెస్ రేషియో కూడా x/y ఉంటుంది. అయితే ఈ కేసులో టైం ఏదైతే ఉంది ఇది కాన్స్టెంట్ మాట. కాన్స్టెంట్ అంటే ఇప్పుడు ఫస్ట్ స్పీడ్ కేసులో కానీ సెకండ్ స్పీడ్ కేసులో కానీ సేమ్ టైంని యూజ్ చేయాలని, అది టైం ఈజ్ కాన్స్టెంట్ అంటే మీనింగ్. అలాగే మనకి ఒకవేళ స్పీడ్స్ రేషియో x/y అయితే అప్పుడు టైమ్స్ రేషియో ఏమవుతుందంటే రివర్స్ ఉంటుందండి, y/x అంటే ఇన్వర్స్ వేరియేషన్ అంటారు దీన్ని. అందుకని ఇన్వర్స్ రేషియో రాయవలసి ఉంటుంది అన్నమాట స్పీడ్కి టైంకి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి. సో ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు బాగా హెల్ప్ అవుతాయి. సో వాటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఏంటంటే వాకింగ్ ఎట్ 3/4 ఆఫ్ హిజ్ నార్మల్ స్పీడ్, బోల్ట్ ఈజ్ 24 minutes లేట్. సో 3/4 ఆఫ్ ది స్పీడ్ అంటే ఏంటంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఎప్పుడైనా కూడా మీరు ఒక నెంబర్ని ప్రాపర్ ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తే వాల్యూ తగ్గుతుంది. సో వాడు ఏమన్నాడు, వాకింగ్ అట్ 3/4 ఆఫ్ హిజ్ నార్మల్ స్పీడ్ అంటే ఒరిజినల్ స్పీడ్ని 3/4తో మల్టిప్లై చేస్తున్నారు. ఎప్పుడైతే ఒరిజినల్ స్పీడ్ని 3/4తో మల్టిప్లై చేస్తున్నారో స్పీడ్ తగ్గుతుంది. మరి స్పీడ్ తగ్గితే మరి లేట్ అవుతాడు కదా, అందుకే లేట్ అని ఇచ్చారండి. అలాగే ఒకవేళ ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే స్పీడ్ పెరుగుతుంది. సో స్పీడ్ పెరిగింది అనుకోండి ఇక్కడ ఎర్లీ అని ఉంటుందండి. ఆ 2 టర్మ్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో 3/4 స్పీడ్తో వెళ్ళడం వల్ల 24 minutes లేట్ అయ్యాడంట. సో అయితే వాడు అడుగుతుంది ఏంటి, ద యూజువల్ టైం టేకన్ బై హిమ్ టు కవర్ ద డిస్టెన్స్ బిట్వీన్ హీస్ హోమ్ అండ్ హీ స్కూల్. అంటే జనరల్గా అతనికి ఎంత టైం పడుతుంది అంటే ఒరిజినల్ స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో అతను స్కూల్ని రీచ్ అవ్వగలడు. సో ఇది వాడు అడుగుతున్న క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు అండి 3/4 అని ఇచ్చాడు, 24 minutes లేట్ అని ఇచ్చారు కదండి. సో 24 minutes లేట్. సో యాక్చువల్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే ఇక్కడ ఎర్లీ అని ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రాపర్ ఇచ్చి ఎర్లీ అని ఇవ్వకూడదు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంప్రాపర్ ఇచ్చి లేట్ అని ఇవ్వకూడదు. సో ఇక్కడ ఎప్పుడైతే ప్రాపర్ ఉందో ఖచ్చితంగా లేట్ ఉంటుంది, ఇంప్రాపర్ ఇస్తే ఎర్లీ అని ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది, 24 minutes లేట్ అని ఇచ్చారు. సో యాక్చువల్ టైం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ పైన ఉన్న న్యూమరేటర్ 3 అలాగే ఇక్కడ లేట్ టైం 24, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1.
సో 3 into 24 అంటే ఎంత అవుతుందండి 72 minutes. సో ఒరిజినల్ టైం ఎంత అండి 72 minutes. ఇది ఫస్ట్ వన్ అండి. నెక్స్ట్, ఏ మ్యాన్ గెట్స్ లేట్ బై 20 minutes ఇఫ్ హీ కవర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ హిస్ హౌస్ అండ్ ఆఫీస్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h. సో వాడు హౌస్కి ఆఫీస్కి ట్రావెల్ చేసేటప్పుడు ఏంటండి 50 స్పీడ్తో ట్రావెల్ చేస్తే 50 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే 20 minutes లేట్ అయ్యాడంట. లేట్ అవ్వడం అంటే ఏంటి, ఒరిజినల్ టైం కంటే 20 minutes ఎక్కువ టైం పట్టిందని అర్థం. అంటే మనం ఏమని రాయాలి, t+20 అని రాయాలండి. నెక్స్ట్, ఇఫ్ హీ కవర్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 60 km/h, ఒకవేళ అతను 60 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే హీ రీచెస్ హిజ్ ఆఫీస్ 10 minutes ఎర్లీ అన్నారు. అంటే ఏంటి, ఎప్పుడు పట్టే టైం కంటే ఒక 10 minutes ముందుగానే వెళ్ళిపోతారని అర్థం. సో ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ హిస్ హౌస్ అండ్ ఆఫీస్. ఈ హౌస్కి ఆఫీస్కి మధ్య గల డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఇటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అండి ఇది మనకి చాలా కేసెస్లో ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ డిఫరెన్స్ ఇంటూ టైం డిఫరెన్స్ అండి. సో ఇది బెస్ట్ ఫార్ములా అన్నమాట. ఇంకా ఉంది, రేషియోస్ యూస్ చేసి చేయొచ్చు, కాకపోతే ఇది మనకి ది బెస్ట్ రిజల్ట్. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ డిఫరెన్స్ ఇంటూ టైం డిఫరెన్స్ అండి. సో టైం డిఫరెన్స్ ఏదైతే ఉందో అది యూస్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ అంటే ఏంటి, 50 ఒకటి 60 ఒకటి అండి, 50 into 60. స్పీడ్స్ డిఫరెన్స్ అంటే ఏంటి 10, 50కి 60కి. టైం డిఫరెన్స్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకటి లేటు ఒకటి ఎర్లీ ఇస్తే యాడ్ చేయాలి, రెండు లేట్ ఇచ్చినా రెండు ఎర్లీ ఇచ్చినా మైనస్ చేయాలి. సో ఇక్కడ ఒకటి లేట్ ఒకటి ఎర్లీ కాబట్టి ఈ రెండు టైమ్స్ని యాడ్ చేయాలండి. 20 minutes 10 minutes అంటే టోటల్గా 30 minutes. దీన్ని మనం అవర్స్లోకి మార్చుకోవాలి. సో by 60 వేయాలండి. సో ఇక్కడ 60ని ఎలిమినేట్ చేసేయండి, ఇక్కడ ఒక 0 తీసేయండి. సో 5 into 30 అంటే ఎంత అవుతుందండి 150 kilometers. సో వాళ్ళకి హౌస్ నుంచి ఆఫీస్కి గల డిస్టెన్స్ ఎంత అండి 150 kilometers. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, కమల్ అండ్ కళ్యాణ్ ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 6 km/h అండ్ 10 km/h రెస్పెక్టివ్లీ. అంటే కమల్ యొక్క స్పీడ్ ఎంత అండి 6 km/h అండి, అలాగే కళ్యాణ్ యొక్క స్పీడ్ ఎంత అండి 10 km/h అంట రెస్పెక్టివ్లీ. ఇఫ్ కమల్ టేక్స్ 30 minutes లాంగర్ దెన్ కళ్యాణ్, కమల్కి కళ్యాణ్ కంటే 30 minutes ఎక్కువ టైం పడుతుందంట. ఎందుకు ఎక్కువ టైం పడుతుంది, కమల్ యొక్క స్పీడ్ కంపేరింగ్ టు కళ్యాణ్ తక్కువ కాబట్టి. ఎప్పుడైతే స్పీడ్ తక్కువ ఉందో ఖచ్చితంగా ఎక్కువ టైం పడుతుంది. సో ఎంత ఎక్కువ టైం పట్టిందని ఇచ్చాడండి 30 minutes ఎక్కువ టైం పడుతుందండి. సో ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఈచ్. సో ఒక్కొక్కరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. అయితే ఇద్దరు కూడా మనకి ఇక్కడ చెప్తుంది ఏంటంటే సేమ్ డిస్టెన్స్, అంటే ఫస్ట్ పర్సన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడో సెకండ్ పర్సన్ కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఈచ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. అంటే ఎవరిది క్యాలిక్యులేట్ చేసినా మనకు సరిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే స్పీడ్ రేషియో రాద్దామండి. కమల్ యొక్క స్పీడ్ అయితే 6 km/h, అలాగే కళ్యాణ్ దానికి వచ్చేటప్పటికి 10 km/h అండి. సో దీన్ని స్పీడ్స్ అంటారు. స్పీడ్స్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. రేషియో ఎంత అవుతుందండి 3:5. ఇది స్పీడ్స్ రేషియో, 2 3s 2 5s. అప్పుడు టైమ్స్ రేషియో రాయొచ్చు, ఎందుకంటే ఇద్దరు కూడా ట్రావెల్ చేస్తుంది సేమ్ డిస్టెన్స్, అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అని అర్థం. అప్పుడు టైమ్స్ రేషియో ఏమవుతుంది, దీనికి రివర్స్లో రాయాలి. అంటే ఏం రాస్తారండి 5:3. చూడండి, అందుకే ఇతనికి ఎక్కువ టైం పట్టినట్లు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ కమల్కి ఎక్కువ టైం పడుతుంది కళ్యాణ్తో కంపేర్ చేస్తే. ఎంత ఎక్కువ పడుతుందని చెప్పాడండి 30 minutes. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, అంటే వీళ్ళిద్దరికీ గల టైం డిఫరెన్స్ 30 minutes. 5కి 3కి డిఫరెన్స్ ఎంత అండి 2 parts అంటే 30 minutes అండి. మరి 1 part అంటే ఎంత అవుతుంది 15 minutes అవుతుంది. సో ఇప్పుడు 1 part 15 minutes అంటే ఫస్ట్ పర్సన్కి పట్టే టైము క్యాలిక్యులేట్ చేయొచ్చు, సెకండ్ పర్సన్కి పట్టే టైము. ఫస్ట్ పర్సన్ కంటే 15 into 5 అండి 75 minutes పడుతుంది. అదే సెకండ్ పర్సన్కి అనుకోండి 15 into 3 45 minutes టైం పడుతుంది, అంటే మొత్తం డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి. సో ఇప్పుడు మనకి ఏంటి కావాలి, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి అయితే ఫస్ట్ పర్సన్ స్పీడు టైం వాడాలి, లేదా సెకండ్ పర్సన్ స్పీడు టైం వాడాలి. నేను ఫస్ట్ పర్సన్ది వాడుతున్నాను. సో ఫస్ట్ పర్సన్ స్పీడ్ 6 km/h, వాడి టైం అంటే 5 parts కదా, 5 into 15 అంటే ఎంత అండి 75 minutes. కాకపోతే ఇక్కడ ఇది km/h ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అవర్స్లో మెయింటైన్ చేయాలి. సో అందుకని అవర్స్లోకి మార్చాలంటే మినిట్స్ని అవర్స్లోకి మార్చాలనుకోండి by 60 వేయాలి. 6 1 6 10 75/10 అంటే ఎంత అవుతుందండి 7.5 kilometers. సో ఇది మనకి డిస్టెన్స్ అండి. సో ఆప్షన్ సి ఏదైతే ఉందో ఇది మన రిజల్ట్ అండి. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ కవర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ హిస్ హౌస్ అండ్ ఆఫీస్ డైలీ అట్ ఏ సర్టెన్ స్పీడ్. సో వాళ్ళు హౌస్ నుంచి ఆఫీస్కి ఒక పర్టికులర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు అంటండి, హౌస్ నుంచి ఆఫీస్కి. సో అయితే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఇఫ్ హీ ట్రావెల్స్ అట్ 3 km/h ఫాస్టర్ దెన్ హీస్ యూజువల్ స్పీడ్. అంటే జనరల్గా అతనికి ఒక స్పీడ్ ఉంటుంది, ఈ టైంలో రీచ్ అవుతున్నాడు అనుకుందాం. సో ఆ యూజువల్ స్పీడ్ మీద 3 km/h ఫాస్టర్గా వెళ్ళాలంట, అంటే +3 మాట. అంటే ఎప్పుడు వెళ్ళే స్పీడ్ కంటే 3 km/h ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తే హీ కవర్స్ ద డిస్టెన్స్ 1 hour ఎర్లియర్ అన్నారు. ఎందుకంటే స్పీడ్గా వెళ్తున్నాడు కాబట్టి
1 అవర్ ఎర్లీ వెళ్ళాలంటే యాక్చువల్ టైం కంటే 1 అవర్ ముందే వెళ్ళిపోతాడండి. ఇఫ్ హీ ట్రావెల్స్ 3 km/h లెస్ దెన్ హిస్ యూజువల్ స్పీడ్, అంటే యూజువల్ స్పీడ్ కంటే 3 kilometers తక్కువ స్పీడ్తో వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంట, హీ టేక్స్ 2 hours మోర్ టు కవర్ ద డిస్టెన్స్. అప్పుడు మనకి స్పీడ్ తగ్గింది కాబట్టి ఎక్కువ టైం పడుతుందండి, 2 hours ఎక్కువ టైం పడుతుందంట. సో వాడు అడుగుతుంది ఏంటి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ ఆఫీస్, ఈ రెండింటికి మధ్య గల డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంట. సో మనం ప్రీవియస్ ప్రాబ్లంలో మనం డిస్టెన్స్ ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ బై స్పీడ్స్ డిఫరెన్స్ ఇంటూ టైం డిఫరెన్స్. ఆ ఫార్ములానే ఇక్కడ యూస్ చేసి మనం సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ అయితే అండి ఈ రెండు వాడదామండి, అంటే ఈ రెండు స్పీడ్లు వాడి చేద్దాం. తర్వాత ఏం చేయాలంటే ఈ మళ్ళీ ఫస్ట్ స్పీడ్ ఇంకోటి ఉంది కదా, ఇది వాడి చేద్దాం అండి. ఫస్ట్ ఈ రెండు వాడదామండి, అంటే స్పీడు టైము, అలాగే ఎక్కువ స్పీడ్ ఉంది కదా S+3 వాల్యూ, ఈ కేసులో ఉన్న టైము వాడదాం. సో ఈ రెండింటికి మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ అంటే S × S+3, స్పీడ్స్ డిఫరెన్స్ 3 రాయాలి, టైం డిఫరెన్స్ అంటే ఈ రెండింటికి టైం డిఫరెన్స్ అండి 1 అవర్, ఇది రాయండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇది వాడదాం అండి. మొదటిది ఇక్కడ స్పీడ్ తక్కువ ఉన్న కేసుది యూస్ చేద్దాం. ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అండి, ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ అంటే S × S-3, స్పీడ్స్ డిఫరెన్స్ 3 hours, సో 3 km/h అండి. సో ఇక్కడ ఏంటంటే టైం డిఫరెన్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి 2 hours అండి, ఇంటూ 2. సో రెండు చోట్ల మనకి డిస్టెన్స్లు ఈక్వల్ కాబట్టి రెండు ఈక్వల్ చేసేద్దామండి. ఇక్కడ రెండు ఈక్వల్ చేసి, సో ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఇక్కడ ట్రావెల్ చేసింది ఈ కేసులోనైనా ట్రావెల్ చేసింది ఇదే డిస్టెన్స్ కాబట్టి ఈక్వల్ చేయొచ్చు. సో ఈక్వల్ చేస్తాను, స్పీడ్లు ఎలిమినేట్ చేసేస్తున్నాను, ఇక్కడ 3 కాబట్టి ఎలిమినేట్ చేసేస్తున్నాను. ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తే S+3 వస్తుంది, 2తో చేస్తే 2S - 6 అండి. ఎస్ని ఇటు పట్టుకెళ్ళాం అనుకోండి, 2S నుంచి S తీస్తే S వస్తుంది, ఈ 6 ఇక్కడికి వెళ్తే 9 అండి. అంటే S = 9 అని వచ్చింది. అంటే 9 km/h అనేది అతని యొక్క ఒరిజినల్ స్పీడ్, అంటే ఒరిజినల్గా ఆ స్పీడ్తో వెళ్తున్నట్లు మాట, డైలీగా ఆన్ టైంలో రీచ్ అవ్వాలంటే. అయితే ఇక్కడ అడుగుతుంది ఏంటండి, మనకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. మరి డిస్టెన్స్ అంటే ఈ ఫార్ములా డిస్టెన్సే, ఇది కూడా డిస్టెన్సే కదా. ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మీరు S వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే డిస్టెన్స్ వచ్చేస్తుంది. సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, నేను ఫస్ట్ది వాడుతున్నానండి. S అంటే 9, S+3 అంటే 12, స్పీడ్ యొక్క డిఫరెన్స్ అంటే 3 అవుతుంది, టైం డిఫరెన్స్ 1 అండి. సో 3 1 3 3 12 × 3 అంటే ఎంత అండి, 36 kilometers. సో మనకి ఈ రెండింటికి మధ్య గల డిస్టెన్స్ ఎంత అవుతుందండి, 36 kilometers. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఏ బస్ కవర్స్ 300 kilometers ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. ఒక బస్ అండి 300 kilometers ఒక కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుందంట. సో ఇఫ్ హిట్ స్పీడ్ వాజ్ 10 km/h మోడ్, ఒకవేళ ఆ బస్ యొక్క స్పీడ్ 10 kilometers పెంచితే ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 1 hour లెస్. అంటే ఎప్పుడైతే స్పీడ్ పెంచారో టైం తగ్గిపోద్దంట. ఎంత టైం తగ్గుతుందంట, 1 hour తక్కువ టైం అవుతుందంట. అంటే ఎప్పుడు వెళ్ళే టైం కంటే 1 hour తగ్గిపోద్దని చెప్తున్నారు. సేమ్ డిస్టెన్స్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది బస్. సో స్పీడ్ ఆఫ్ ది బస్ యొక్క స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలండి. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడున్న ఆప్షన్స్ నుంచి వెరిఫై చేసుకుంటూ వెళ్దామండి. సో ఫస్ట్ నేను స్పీడ్ 60 km/h అని తీసుకుంటున్నాను. ఒకవేళ స్పీడ్ కానీ 60 km/h అయితే బస్కి ఎంత టైం పడుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ అయ్యండి 5 hours అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, స్పీడ్ని 10 km/h పెంచి తీసుకోవాలి. అంటే ఇక్కడ 60 తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఎంత తీసుకోవాలండి, 70 తీసుకోవాలి. 300/70 అంటే అసలు ఇంటిజరే రాదు. సో 1 hour లెస్ అనేది వచ్చే పాసిబిలిటీ లేదు ఇక్కడ. సో ఆప్షన్ 1 ఆన్సర్ కాదు. ఆప్షన్ 2కి వద్దామండి. ఒకవేళ 50 అనుకున్నారనుకోండి, 300/50 అంటే 6 hours పడుతుంది. ఒకవేళ 10 km/h మోర్ అన్నాడు కదా, సో 300/60 తీసుకున్నారనుకోండి, ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 5 hours వస్తుంది. చూడండి ఎగ్జాక్ట్గా 1 hour తగ్గిందండి. బట్ చెప్తున్న కేసు అదే కదా. సో 1 hour తక్కువ టైం పడుతుంది ప్రీవియస్ టైంతో కంపేర్ చేస్తే ఇప్పుడు. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యావరేజ్ స్పీడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే, యావరేజ్ స్పీడ్లో మనకి కొన్ని రిజల్ట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఫార్ములా అండి. అంటే ఇదే బేసిక్ ఫార్ములా మాట. ఈ ఫార్ములా మనకి ఖచ్చితంగా తెలియాలి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్. సో ఇది మనకి యావరేజ్ స్పీడ్ యొక్క మెయిన్ ఫార్ములా అండి. అయితే ఇంకా కొన్ని యావరేజ్ స్పీడ్కి సంబంధించిన కొన్ని అప్లికేషన్ ఫార్ములాస్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు సపోజ్కి మనం ఈక్వల్ డిస్టెన్సెస్ని అండి, చూడండి కొన్ని డిస్టెన్సెస్ ఈక్వల్గా తీసుకుంటున్నాను, ప్రతి డిస్టెన్స్ని డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు ఇలాగా. సో ఈక్వల్ డిస్టెన్సెస్ని డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు మనం యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. ఏం చేయాలి, యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం హార్మోనిక్ మీన్ ఫార్ములాను అప్లై చేయాలి. సో హార్మోనిక్ మీన్ ఫార్ములా అంటే ఏంటి, మనకి స్టాటిస్టిక్స్లో వస్తుందండి. సో స్పీడ్స్కి హార్మోనిక్ మీన్ ఫార్ములా అప్లై చేయాలి. ఎన్ని స్పీడ్లు ఉన్నాయో ఆ నెంబర్ రాయాలి, ప్రతి స్పీడ్కి రెసిప్రోకల్ తీసుకొని డినామినేటర్లో యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేస్తే మనకి దీన్నే యావరేజ్ స్పీడ్ ఫార్ములా కింద వాడతాం అన్నమాట. ఎప్పుడైనా ఈక్వల్ డిస్టెన్సెస్ని డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు
సో మనకి యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏం చేస్తామండి, హార్మోనిక్ మీన్ ఫార్ములాని స్పీడ్స్కి అప్లై చేయాలన్నమాట. సో ఎన్ని నెంబర్ ఉందో ఆ నెంబర్ పైన వేయండి, అంటే ఎన్ని స్పీడ్లు ఉన్నాయో ఆ నెంబర్ పైన వేయండి, ప్రతి స్పీడ్కి రెసిప్రోకల్ తీసుకొని వాటన్నింటి యొక్క టోటల్ని డినామినేటర్లో వాడండి. సో ఇది మనకి హార్మోనిక్ మీన్ ఫార్ములాని యూస్ చేసి మనం యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఇచ్చినవి 2 ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నాయి అనుకుందాం, రెండింటిని 2 డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు దీనికి యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి 2 ఈక్వల్ డిస్టెన్సెస్. సో ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి ఏం చేస్తాం, సో ఇక్కడ ఎన్ని స్పీడ్లు ఉన్నాయండి, 2 కదా, 2 రాసి ప్రతి స్పీడ్కి రెసిప్రోకల్ తీసుకోవాలి. 1/u + 1/v అండి. దీన్ని సింప్లిఫై చేస్తే 2uv/u + v వస్తుందండి. సో ఇది యావరేజ్ స్పీడ్ యొక్క రిజల్ట్ మాట. అంటే ఇదే రిజల్ట్ని వాడాను, కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 ఇంటికి వాడామన్నమాట. అంటే 2 డిఫరెంట్ డిస్టెన్సెస్ కాకుండా ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నామండి. 2 ఈక్వల్ డిస్టెన్సెస్ని 2 డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు మనం యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే రిజల్ట్ వాడచ్చు. అంటే మెయిన్గా అయితే ఎప్పుడు కూడా ఈక్వల్ డిస్టెన్సెస్ని డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు ఆ స్పీడ్కి మనం హార్మోనిక్ మీన్ ఫార్ములా అప్లై చేస్తే యావరేజ్ స్పీడ్ వచ్చేస్తుంది. ఒకవేళ డిస్టెన్సెస్ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి అప్పుడైతే మనం ఈ ఫార్ములానే వాడాలండి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేక్ అనమాట. సో ఆ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్ యూస్ చేసి సరిపోద్ది. ఇప్పుడు సపోజ్ చూడండి 2 డిస్టెన్సెస్ ఉన్నాయి, 2 డిఫరెంట్ స్పీడ్స్ అండి. సో 2 వేరు డిస్టెన్స్లు వేరు స్పీడ్లు. దీనికి యావరేజ్ స్పీడ్ కావాలనుకోండి టోటల్ డిస్టెన్స్ అంటే m+n అని రాస్తారు. అలాగే టోటల్ టైం టేకన్ అంటే ఏంటి, మనకి ఇక్కడ టైం ఇవ్వలేదు, స్పీడ్ కదా ఇచ్చారు, డిస్టెన్స్ బై స్పీడ్ వాడితే టైం వస్తుందండి. సో m/u. అలాగే ఇక్కడ కూడా మనకి టైం కదా కావాలి, డిస్టెన్స్ బై స్పీడ్ n/v వాడాలండి. ఇది వాడి ఇది సింప్లిఫై చేయాలి. అయితే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే యావరేజ్ స్పీడ్ కావాలంటే ఈ రెండింటికి రేషియో కట్టేయండి, ఎప్పుడు కట్టేసి ఆ 2 యాడ్ చేయండి, ప్రోడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ తీసుకోండి, డినామినేటర్లో క్రాస్ ప్రోడక్ట్లు అన్నమాట. ఈ క్రాస్ ప్రోడక్ట్ యొక్క సంబంధం తీసుకోవాలి, mv + nu. ఇది యావరేజ్ స్పీడ్ యొక్క రిజల్ట్ మాట. అయితే ఇంకా మరి 2 కంటే ఎక్కువ అయితే ఫార్ములా లాగా ఏమి ఉండవు, మీరు ఈ జనరల్ అప్లికేషన్ ఏది ఉందో అదే వాడి సమ్ చేయవలసి ఉంటుంది. సో వీటి రిలేటెడ్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ అండి, బస్ ట్రావెల్స్ 1/3 ఆఫ్ ది డిస్టెన్స్ ఇనిషియల్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 40 km/h. సో 1/3 ఆఫ్ ది డిస్టెన్స్ని 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ 1/3 ఆఫ్ ది డిస్టెన్స్ 50 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ద ఫైనల్ 1/3 ఆఫ్ ది డిస్టెన్స్ 60 km/h. చూడండి అన్ని ఈక్వల్ డిస్టెన్సెస్, 1/3 అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ అనమాట. ఈక్వల్ డిస్టెన్సెస్ని 3 డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేస్తున్నాం, 40 ఒకటి, 50 ఒకటి, 60 ఒకటి. 3 ఈక్వల్ డిస్టెన్సెస్నే ట్రావెల్ చేస్తున్నాయి అండి. సో కానీ డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద బస్ ఫర్ ది ఎంటైర్ జర్నీ అడిగారు. సో ఈక్వల్ డిస్టెన్సెస్ని డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే హార్మోనిక్ మీన్ వాడాలి. సో హార్మోనిక్ మీన్ ఫార్ములా ఏంటి, ఎన్ని స్పీడ్లు ఉన్నాయో పైన రాయండి, ప్రతి స్పీడ్కి రెసిప్రోకల్ రాయాలి, 1/40, 1/50, 1/60. సో ఇది మనం సింప్లిఫై చేయాలండి. సో ఇక్కడ 40కి 50కి 60కి మనకేంటంటే ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ 3 నెంబర్లకేనండి. చూడండి 3 నెంబర్లకి మనం ఎల్సిఎం కట్టామనుకోండి, ఫస్ట్ ఈ 3ని 10తో డివైడ్ చేయండి, 4, 5, 6 వస్తుంది. తర్వాత వీటిని 2తో డివైడ్ చేయండి, 2 2s 2 5s 5 ఇంకా అవ్వదు కాబట్టి అలా రాస్తాం, 2 3s. సో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే 5 × 2 10 అండి, ఇది 10 100, 100 × 6 అంటే 600. సో ఎల్సిఎం అనేది 600 అండి. సో ఏదైతే ఎల్సిఎం వచ్చిందో దాన్ని పైన వేసేయండి, 3 × 600. ప్రతి ఫ్రాక్షన్ని 600తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 600తో మల్టిప్లై చేస్తే 15, ఇక్కడ 600తో మల్టిప్లై చేస్తే 12, ఇక్కడ 600తో మల్టిప్లై చేస్తే 10 వస్తుందండి. సో 1800 బై ఇక్కడ ఈ 3 కలిపామనుకోండి 37. అంటే 1800ని మీరు 37తో డివైడ్ చేసి మనం రాయాలి. చూడండి ఎగ్జాక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి మరి ఇంకా డివిజన్ చేయవలసి ఉంటుంది, ఎందుకంటే 37 ప్రైమ్ నెంబరు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అయితే 4 చేయాలి లేదా 5 చేయాలి. మనకున్న ఆప్షన్స్ అన్నీ కూడా ఫస్ట్ డిజిట్ 4, 5 ఉంది కాబట్టి 4లు కానీ 5లు కానీ చేయాలి. సపోజ్కి 5 చేసాం అనుకోండి, 5 7 35, 5 3 ఉంటుంది, 5 3 15, మళ్ళీ 3 కలిపితే 18, అంటే 185 వచ్చేస్తుంది, అంటే ఎక్కువైపోతుంది. 5 కాదు కాబట్టి ఖచ్చితంగా 4 వేయాలి. సో 7 4s 28, 2 ఉంటుందండి, 4 3s 12 + 2 అంటే 14. సో మనకి ఇక్కడ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి ఎంత వస్తుందండి, ఇది 2, 7 - 4 3, మళ్ళీ 0 అండి. అంటే 4తో ఉన్నవే ఆన్సర్లు, 5తో ఉన్నవి అయితే ఆన్సర్స్ కాదు. సో 46 కానీ 48 కానీ అయితే 6 అవ్వాలి లేదా 8 అవ్వాలి. సో 8 వెరిఫై చేద్దామండి. 8 7 56, 6 ఇక్కడ 6 ఉంటుందంటే 8 3s 24, అలాగే +5 29 సరిపోతుంది. సో 8 చేస్తే సరిపోతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్. ఇంకా మిగతాది మనం చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకా రిమైనింగ్ 46 కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్, ఏ ట్రక్ ట్రావెల్స్ ఫర్ 8 hours. ట్రక్ మొత్తం మీద 8 hours ట్రావెల్ చేస్తుందంట. ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ ఎట్ 30 km/h. ఫస్ట్ హాఫ్ని 30 స్పీడ్తో వెళ్తుందండి. అండ్ ద సెకండ్ హాఫ్ ఎట్ 50 km/h. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది 50 km/h స్పీడ్తో వెళ్తుంది. ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది ట్రక్.
అంటే వాడు టోటల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మనకు జనరల్గా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? స్పీడ్ ఇంటూ టైం చేయాలి. మరి స్పీడ్ అంటే ఏంటి? ఎప్పుడు కూడా యావరేజ్ స్పీడే వాడాలండి. స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్. ఎందుకని? ఇక్కడ 2 స్పీడ్లు ఇచ్చాడు. ఏ స్పీడ్ వాడాలో మనకు ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు యావరేజ్ స్పీడ్ యూస్ చేసే ఫార్ములా యూస్ చేయాలి ఇక్కడ. సో టైం అయితే మాత్రం టోటల్ టైం ఇచ్చారండి 8 అవర్స్. మరి స్పీడ్ అంటే మనకు యావరేజ్ స్పీడ్ కదా వాడాలి. సో యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇక్కడ ఫస్ట్ హాఫ్కి 30, సెకండ్ హాఫ్కి 50. అంటే 2 ఈక్వల్ డిస్టెన్సెస్ని 2 డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి హార్మోనిక్ మీన్ ఫార్ములాని వాడాలి. అయితే మనం రెండింటికి అయితే ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకున్నాం కదండి, 2uv/u+v. దీన్నే యావరేజ్ స్పీడ్ అంటారండి. సో 2uv/u+v అంటే ఎంత అవుతుంది? 2 × 30 × 50 కిందన 30 + 50 అండి. సో ఇది యావరేజ్ స్పీడ్ మాట. సో ఇంటూ టైం, టోటల్ టైం ఎంత ఇచ్చారు? 8 అవర్స్. సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి యావరేజ్ స్పీడ్ 2 × 30 × 50, ఆ రెండింటిని యాడ్ చేస్తే 80 × 8 అవర్స్ అండి. సో ఇక్కడ 0 తీసేయండి, 8 తీసేయండి. 5 2 = 10. 10 × 30 అంటే ఎంత అండి? 300 కిలోమీటర్స్. సో ఆ ట్రక్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 300 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్, ఏ బైక్ ట్రావెల్స్ x కిలోమీటర్స్ 60 km/h స్పీడ్తో వెళ్తుందండి x కిలోమీటర్స్ని. అండ్ దెన్ ట్రావెల్స్ అనదర్ 2x కిలోమీటర్స్ 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది బైక్ ఓవర్ ద ఎంటైర్ డిస్టెన్స్. యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి చూడండి డిస్టెన్స్లు ఈక్వల్గా లేవు. అందుకని ఏం చేయాలి? మనం డిస్టెన్సెస్ యొక్క రేషియో తీసుకోవాలి. అంటే ఇది ఏ రేషియో అవుతుందండి? 1:2 రేషియో. డిస్టెన్సెస్ రేషియో తీసుకోవాలి, స్పీడ్లు మాత్రం ఎగ్జాక్ట్గా యూస్ చేయాలి. చూడండి ఇక్కడ 2 ఉన్నప్పుడు నేను యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి మీకు ఇచ్చిన రిజల్ట్ ఏంటండి? సమ్ ఆఫ్ ది పార్ట్స్, ఈ 2 తీసుకోవాలన్నమాట. డిస్టెన్సెస్ యొక్క పార్ట్స్ 1 + 2, ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ ఇంటూ 60 × 40. డినామినేటర్లో మీకు క్రాస్ ప్రొడక్ట్స్ మాట 40 ఒకటి, ఇంకోటి ఎంత అండి? 120. రెండింటిని యాడ్ చేసి తీసుకోవాలండి. క్రాస్ ప్రొడక్ట్స్ యొక్క సమ్ మాట. సో 3 × 60 × 40/160 అండి. సో 44s అండి, 4 15s. 15 × 3 అంటే ఎంత అవుతుందండి? 45 km/h. సో ఇది మనకి యావరేజ్ స్పీడ్ మాట. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, వితౌట్ స్టాపేజెస్ ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 60 km/h. అంటే ట్రైన్ ఆగకుండా ట్రావెల్ చేస్తే 1 అవర్లో 60 kilometers ట్రావెల్ చేయగలదు. అండ్ విత్ స్టాపేజెస్ ఇట్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 40 km/h. ఒకవేళ ఆగి ట్రావెల్ చేస్తుంది అనుకోండి, అప్పుడు స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 40 km/h. ఎందుకంటే ఆగుతుంది కాబట్టి టైం అనేది మనకి కన్జ్యూమ్ అయిపోద్ది, స్పీడ్ తగ్గిపోద్దండి. ఎందుకంటే డిస్టెన్స్ ట్రావెల్ చేసేది అదే, కానీ ఆగడం వల్ల ఏమవుతుంది? టైం పెరిగిపోతుంది. టైం పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందండి? యావరేజ్ స్పీడ్ అనేది తగ్గిపోద్ది. సో మనకి ఇక్కడ ఏంటంటే 40 km/h ఆగడం వల్ల. వాడు అడుగుతుంది ఏంటి? ఆన్ అన్ యావరేజ్ హౌ మెనీ minutes per hour డస్ ద ట్రైన్ స్టాప్ డ్యూరింగ్ ద జర్నీ. ఆ జర్నీలో ఎంత అంటే 1 minute అంటే 1 hourకి ఎన్ని మినిట్స్ చొప్పున ట్రైన్ ఆగుతుందో చెప్పాలి. చూడండి ఆగకుండా అయితే 60, ఆగితే ఎంత అండి? 40 km/h కదా. సో ఇక్కడ మనకి ఎంత స్పీడ్ తగ్గిపోయిందండి? 20. ఎందుకు తగ్గింది? ఆగడం వల్ల. సో దానికి ఒరిజినల్ స్పీడ్ ఎంత అండి? 60. సో ఆ డిస్టెన్స్ని ఆ 60తో డివైడ్ చేయండి. అంటే ఎంత డిస్టెన్స్ తగ్గిందో దాన్ని ఒరిజినల్ స్పీడ్తో డివైడ్ చేయండి. చేస్తే ఏమవుతుంది? 21 తో 23 అంటే 1/3 అవర్. దీన్ని మినిట్స్లోకి మార్చేద్దాం అండి. 1 hour అంటే 60 minutes కదా, 320s అంటే పర్ అవర్కి 20 minutes చొప్పున అవుతున్నట్లు మాట దాని మీనింగ్. సో పర్ అవర్కి ఎంత టైం అవుతుంది అంటే 20 minutes per hour. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్, యావరేజ్ స్పీడ్. నెక్స్ట్ వన్, వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రావెల్స్ 600 kilometers in 5 hours. సో 600 kilometersని 5 hours ట్రావెల్ చేస్తుంది. అనదర్ 900 kilometers in 10 hours. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అని అడిగాడు. యావరేజ్ స్పీడ్కి మనకి ఒరిజినల్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్. టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత? 600 ఒకటి, 900 ఒకటి అండి. టోటల్ టైం ఎంత అండి? 5 hours ఒకటి, 10 hours ఒకటి. ఈ రెండింటిని కలపాలి. సో 1500 అనేది టోటల్ డిస్టెన్స్, టోటల్ టైం 15 hours అండి. సో డివైడ్ చేస్తే 100 km/h. సో ఇది మనకి యావరేజ్ స్పీడ్ మాట. సో ఆప్షన్ సి ఆన్సర్ అండి. ట్రైన్స్లో ఏంటంటే మనకి ఫస్ట్ కొన్ని పాయింట్స్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయంటే అవి గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటది? ఏదైనా ఒక పోల్ని కానీ, ఒక పర్సన్ని కానీ, ఒక ట్రైన్ కానీ ట్రైన్ క్రాస్ చేస్తున్నప్పుడు ట్రైన్ ట్రావెల్ చేస్తున్న డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే ఇది ట్రైన్ క్రాస్ చేయడం అంటే అండి, కంప్లీట్గా ట్రైన్ దాటి వెళ్ళిపోవాలన్నమాట. ఈ కేసులో ట్రైన్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది లెంత్ ఆఫ్ ది ట్రైన్కి ఈక్వల్గా ఉంటుందండి. అంటే ట్రైన్ లెంత్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ అది దాటి వెళ్ళాలి మాట. ఈ పాయింట్, ఎందుకంటే దీనికంటూ పర్టికులర్ డిస్టెన్స్ అంటూ ఏముండదు, అది నెగ్లెజిబుల్. సో దాన్ని మనం కన్సిడర్ చేయం. అలాగే ఒకవేళ ట్రైన్ అనేది ఒక ప్లాట్ఫామ్ని కానీ, ఒక బ్రిడ్జ్ని కానీ, ఒక టన్నల్ని కానీ క్రాస్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ట్రైన్ ట్రావెల్ చేయవలసిన డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. అప్పుడు డిస్టెన్స్ దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే బ్రిడ్జ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ అండి. ఈ రెండు కలిపి తీసుకోవాలి, లేదా ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్. ఎందుకంటే ఈ డిస్టెన్స్ మొత్తాన్ని కవర్ చేస్తూ ట్రైన్ దాన్ని దాటి వెళ్ళాలంటే ఈ డిస్టెన్స్ని కవర్ చేయాలి, ట్రైన్కి ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ను కూడా కవర్ చేయాలి. సో ఈ 2 పాయింట్స్ మనం ట్రైన్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఫస్ట్,
ట్రైన్స్ రిలేటెడ్గా వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ చూడండి. హౌ లాంగ్ డస్ ఎ ట్రైన్ 200 మీటర్ లాంగ్ ట్రావెలింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 81 km/h టేక్స్ టు క్రాస్ ఏ స్టేషనరీ ట్రైన్ 250 మీటర్స్ లాంగ్. అంటే ఒక ట్రైన్ని ఈ ట్రైన్ క్రాస్ చేయాలి. స్టేషనరీ ట్రైన్ అంటే ఆగి ఉన్న ట్రైన్ అండి, అంటే అది ఒక డిస్టెన్స్ కింద కన్సిడర్ చేయాలి. ఈ ట్రైన్ని దాటి ట్రైన్ వెళ్ళాలి అంటే ఏంటి, ఈ ట్రైన్ లెంత్ని కవర్ చేయాలి, అంటే ఈ ట్రైన్ లెంత్ ఎంత ఉందో అదంతా కవర్ చేయాలి, మళ్ళీ ఈ ట్రైన్ ఎంత ముందుకు వెళ్ళాలి. అంటే ఇది కవర్ చేయవలసిన డిస్టెన్స్ దేనికి ఈక్వల్గా ఉంటుందండి, ఫస్ట్ ట్రైన్ అంటే ఆగి ఉన్న ట్రైన్ లెంత్ ప్లస్ ట్రావెల్ చేయవలసిన ట్రైన్ లెంత్. అంటే ఇది కవర్ చేసే డిస్టెన్స్ ఎంత అండి, 450 మీటర్స్. సో ఈ డిస్టెన్స్ని ఈ స్పీడ్తో కవర్ చేస్తే దానికి ఎంత టైం పడుతుంది. హౌ లాంగ్ అంటే ఎప్పుడు కూడా టైంని రిప్రజెంట్ చేస్తుందండి, ఎంత టైంలో అది కవర్ చేస్తుంది. సో టైం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 450, స్పీడ్ అంటే 81 km/h అండి. దీన్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చాలి 5/18, ఎందుకంటే పైన మీటర్స్లో ఉంది కాబట్టి కింద మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చుకోవాలి. సో 450, ఆ 18ని పైకి తీసుకువెళ్ళండి, కింద 81 × 5 ఉంటుంది. సో ఇక్కడ 9 2s 9 9s అండి, 9 5s 45 కదా. సో 45 1s అంటే 10 × 2 అంటే ఎంత అండి, 20 seconds టైం పడుతుంది. అంటే ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్, ఏ రైల్వే ప్యాసింజర్ కౌంట్స్ ద టెలిగ్రాఫ్ పోల్స్ ఆన్ ది రోడ్ యాజ్ హీ పాసెస్ దెమ్. అంటే ఒక ట్రైన్లో ఉన్నటువంటి ప్యాసింజర్ వెళ్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న పోల్స్ని కౌంట్ చేస్తున్నాడంటే టెలిగ్రాఫ్ పోల్స్ని. ద టెలిగ్రాఫ్ పోల్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 మీటర్, అంటే పోల్కి మధ్యలో గ్యాప్ 100 మీటర్స్ ఉందని చెప్తున్నారు. సో వాట్ విల్ బి హీస్ కౌంట్ ఇన్ 2 hours? 2 hours ఎన్ని పోల్స్ ఉన్నాయని కౌంట్ చేశాడు. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 90 km/h. సో ట్రైన్ యొక్క స్పీడ్ 90 km/h అయితే అతను 2 hours ఎన్ని పోల్స్ని కౌంట్ చేశాడో కావాలి. సో అసలు 2 hours ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ముందు అది కాలిక్యులేట్ చేయాలండి. డిస్టెన్స్ కాలిక్యులేట్ చేయాలనుకోండి, స్పీడ్ ఇంటూ టైం అండి. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందండి, 180 kilometers. కానీ ఇక్కడ మనకి ఏంటండి, ఈ పోల్స్ మధ్య డిస్టెన్స్ మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని మనం మీటర్స్లోకి మార్చేయాలి. 1 కిలోమీటర్ అంటే 1000 meters అండి, అంటే ఒక 3 zeros వేసుకుంటే సరిపోతుంది. ఇది మీటర్స్లోకి మారిపోయిందండి. అయితే పోల్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అన్నారు, 100 meters కదా. సో దాంతో దీన్ని డివైడ్ చేసేయండి. డివైడ్ చేసాం అనుకోండి 1800, అంటే ఎన్ని పోల్స్ని లెక్క పెట్టినట్లండి, 1800 పోల్స్ని కౌంట్ చేసినట్లమాట. సో ఆప్షన్ ఏ అనేది మనకి రిజల్ట్ అండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ 300 meter లాంగ్ ట్రైన్ ఈజ్ ట్రావెలింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టైమ్ టేక్స్ టు క్రాస్ ఏ పోల్ అండ్ ఏ 500 meter లాంగ్ బ్రిడ్జ్. అంటే ఒక ట్రైన్ అనేది ఒక పోల్ని క్రాస్ చేసేటప్పుడు, ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేసేటప్పుడు దానికి టైమ్స్ పడతాయి కదా, టైమ్స్ యొక్క రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి. సో ఒక కాన్స్టెంట్ స్పీడ్ అంటే పోల్ని దాటినప్పుడు ఏదైతే స్పీడ్ ఉందో బ్రిడ్జ్ని దాటినప్పుడు కూడా అదే స్పీడ్ ఉందండి. పోల్ని దాటాలంటే ట్రైన్ లెంత్ మొత్తం పోల్ని క్రాస్ చేయాలంటే 300 meters కవర్ చేయాలి. అదే బ్రిడ్జ్ని క్రాస్ చేయాలనుకోండి, ఈ ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ని కలిపి కవర్ చేయాలి. అంటే ఇక్కడ 300 metersని కవర్ చేయాలి, ఇక్కడ 800 meters అండి. చూడండి, ఎక్కువ డిస్టెన్స్కి ఎక్కువ టైం పడుతుంది, తక్కువ డిస్టెన్స్కి తక్కువ టైం పడుతుంది. కాబట్టి డిస్టెన్సెస్ ఏ రేషియోలో ఉన్నాయో టైమ్స్ కూడా ఎప్పుడు అదే రేషియోలో ఉంటాయండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే 3:8. ఎందుకంటే ముందు పోల్ అన్నారు కాబట్టి దాని డిస్టెన్స్ తీసుకున్నాను, తర్వాత బ్రిడ్జ్ అన్నారు కాబట్టి దాని డిస్టెన్స్ తీసుకున్నాను. చూడండి, బ్రిడ్జ్ని దాటాలంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ రెండు కలిపి కవర్ చేయాలి. సో అందుకని మనం 800 వేసాం. సో డిస్టెన్సెస్ ఏ రేషియోలో ఉన్నాయో టైమ్స్ కూడా అదే రేషియోలో ఉంటాయండి. ఆప్షన్ ఏ ఆన్సర్ మాట. నెక్స్ట్ వన్, జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రావెల్స్ at 54 km/h, passes an electric pole in 20 seconds. సో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఈ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక పోల్ని దాటడానికి 20 seconds పట్టింది. పోల్ని దాటడం అంటే ఏంటి, ట్రైన్ అంతా పోల్ని దాటి వెళ్ళాలి. అంటే ఏంటి, మీరు అక్కడ డిస్టెన్స్ కాలిక్యులేట్ చేస్తే ఏదైతే ఉందో అది ట్రైన్ యొక్క లెంత్ అవుతుంది. సో అక్కడ అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఫైండ్ ద టైమ్ టేకన్ బై టు క్రాస్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ లెంత్ 900 meters. మరి అదే ఒక 900 meters బ్రిడ్జ్ని దాటాలంటే ఎంత టైం పట్టాలి. సో నార్మల్గా ఏంటంటే మనం ఆ ట్రైన్ యొక్క లెంత్ కాలిక్యులేట్ చేద్దామండి. లెంత్ కాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ 54 km/h కదా, దీన్ని మనం మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చేసాను. ఇంటూ టైం అంటే 20 అండి. సో ఇది ట్రైన్ యొక్క లెంత్. ఎందుకని పోల్ని దాటేటప్పుడు ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ట్రైన్ లెంత్కి ఈక్వల్గా ఉంటుంది. సో 18 3s. సో ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 3 × 5 15 × 2 అంటే మనకి 300 meters అండి. సో మనకి 300 metersకి ఎంత టైం తీసుకుందంటే 20 seconds తీసుకుంది. అదే ఇప్పుడు మనం బ్రిడ్జ్ని క్రాస్ చేయాలనుకోండి, ఈ ట్రైన్ లెంత్ ప్లస్ ఇంకేంటండి బ్రిడ్జ్ లెంత్ని కూడా కవర్ చేయాలంటే 300 + 900 అండి. సో 300 + 900 అంటే ఎంత అవుతుంది, 1200 metersని కవర్ చేయాలి. సో 300 metersకి 20 seconds పట్టింది కదా, మరి 1200 meters కంటే ఇది ఇంటూ 4 times అండి. సో ఇక్కడ కూడా ఇంటూ 4 వస్తుంది. 24 అంటే ఎంత అవుతుందండి, 80 seconds టైం పడుతుంది. అంటే డైరెక్ట్గా మనం డిస్టెన్సెస్ రేషియో టైమ్స్ రేషియో ఒకేలా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఆలోచించి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్, ఈ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ 36 km/h crosses a girl standing on the platform. ఒక గర్ల్ని క్రాస్ చేయడానికి
ప్లాట్ఫామ్ మీద ఉన్న గర్ల్ క్రాస్ చేయడానికి ట్రైన్కి 15 సెకండ్స్ టైం పట్టిందండి. ట్రైన్ స్పీడ్ 36 km/h అని ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే ప్లాట్ఫామ్ని 29 సెకండ్స్లో క్రాస్ చేసిందంట. సేమ్ అక్కడ ఉన్న ప్లాట్ఫామ్ అయితే 29 సెకండ్స్లోని, అలాగే ప్లాట్ఫామ్ మీద ఉన్న గర్ల్ని అయితే 15 సెకండ్స్లో. అంటే గర్ల్ని క్రాస్ చేయాలంటే ట్రైన్ ఒకటి గర్ల్ని దాటి వెళ్ళిపోతే సరిపోద్ది. అదే ప్లాట్ఫామ్ క్రాస్ చేయాలంటే ప్లాట్ఫామ్ని కవర్ చేయాలి, ఆ ప్లాట్ఫామ్ దాటి ట్రైన్ ముందుకు వెళ్ళాలి. అంటే ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ రెండింటికి కలిపి 29 సెకండ్స్. అంటే ఏంటి మనకి తెలుస్తుంది, ట్రైన్ లెంత్కి అయితే 15 సెకండ్స్ పడుతుందండి. ట్రైన్ లెంత్కి ప్లాట్ఫామ్ లెంత్కి కలిపి అయితే ఎంత పడుతుంది, 29 సెకండ్స్. ఇందులో ట్రైన్ లెంత్ 15 సెకండ్స్ తీసేస్తే ఇంకా మనకి ఎంత ఉంటుందండి, ఓన్లీ ప్లాట్ఫామ్కి 14 సెకండ్స్ టైం పడుతుందండి. అంటే ఓన్లీ ప్లాట్ఫామ్ ఒక్కదాన్ని కవర్ చేయడానికి 14 సెకండ్స్. వాడు ఏమడిగాడు, లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ అడిగారు. సో లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ అంటే డిస్టెన్సే కదా మనకి, స్పీడ్ ఇంటూ టైం చేయాలి. స్పీడ్ ఎంత అండి, 36 km/h, దాన్ని మీటర్/సెకండ్స్లోకి మార్చాను. ఓన్లీ ప్లాట్ఫామ్ దగ్గర అడిగాడు కాబట్టి ఓన్లీ ప్లాట్ఫామ్కి సంబంధించిన టైం మీద వాడుతున్నానండి. అంటే నాకు ఏ లెంత్ కావాలో ఆ పర్టికులర్ టైమే యూస్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు 18 1 18 2 సో 10 × 14 అంటే ఎంత అండి, 140 మీటర్స్. అంటే ప్లాట్ఫామ్ యొక్క లెంత్ 140 మీటర్స్ అండి. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్. రిలేటివ్ స్పీడ్కి వచ్చేటప్పుడు కండి మనకి రిలేటివ్ స్పీడ్లో ఏంటంటే మనకి కంపారిజన్ అనమాట, స్పీడ్స్ మధ్యలో కంపారిజన్ ఉంటుంది. అంటే రెండు సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే ఎలా తీసుకోవాలి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే ఎలా తీసుకోవాలి. అయితే ఇక్కడ రిలేటివ్ స్పీడ్కి వచ్చేటప్పటికి ట్రైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంటుంది. అక్కడ అప్లికేషన్ ఒకలా ఉంటుంది, ట్రైన్స్లో అప్లికేషన్ ఒకలా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ముందు ఆ ట్రైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ చేద్దాం, ఎందుకంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే ఒక సపరేట్ కాన్సెప్ట్ కింద మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే మనకి రిలేటివ్ స్పీడ్ అంటే ఎప్పుడైనా మనకి రెండు స్పీడ్స్ కంపారిజన్స్ చూస్తామండి. ఒక స్పీడ్ మనం x km/h అనుకుందాం, అలాగే ఇంకొక దాని యొక్క స్పీడ్ y km/h అనుకుందాం అండి. సో ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే ఏం తీసుకుంటామంటే x - y అని తీసుకుంటామండి. సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు మనం x - y వాడాలి. అలాగే ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ అయితే మనం ఏం వాడాలంటే x + y వాడాలండి. సో సేమ్ డైరెక్షన్లో x - y, ఆపోజిట్ డైరెక్షన్లో అయితే x + y యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఎలా ఆలోచిస్తామంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ స్పీడ్ 60 km/h అని అనుకుందాం. సో అతన్ని ఇంకో పర్సన్ క్రాస్ చేస్తున్నారు. సో 80 km/h అంటే ఈ స్పీడ్తో వెళ్తున్న వాడిని ఇతను క్రాస్ చేయాలి. అలా క్రాస్ చేయాలంటే చేసే పాసిబిలిటీ ఉందా లేదా, ఉంది. ఎందువల్ల, ఇతని స్పీడ్ కంటే ఇతని స్పీడ్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఆ ఫస్ట్ పర్సన్ని సెకండ్ పర్సన్ క్రాస్ చేస్తారు. ఎందుకు క్రాస్ చేయగలరు, ఎక్స్ట్రా స్పీడ్ వల్ల. సో ఎక్స్ట్రాగా ఎంత స్పీడ్ ఉందండి, 20 km/h. అందుకనే ఆ డిఫరెన్స్ని మనం రిలేటివ్ స్పీడ్ కింద వాడతాం. సో ఈ ఎక్స్ట్రా స్పీడ్ వల్ల మాత్రమే ఆ ఫస్ట్ పర్సన్ని సెకండ్ పర్సన్ క్రాస్ చేయగలుగుతున్నారు అనమాట. దీన్నే మనం రిలేటివ్ స్పీడ్ కింద వాడతాం. ఒకవేళ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నారు, ఇద్దరికి మధ్య గల డిస్టెన్స్ ఒక 500 కిలోమీటర్స్ అనుకుందామండి. ఒకడు ఈ డైరెక్షన్లో 40 స్పీడ్తో వస్తున్నాడు, ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్లో 60 స్పీడ్తో వస్తున్నాడు. వీళ్ళిద్దరూ మీట్ అవ్వడానికి టైం కావాలి. అయితే ఇద్దరూ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయడం వలన ఆ మొత్తం డిస్టెన్స్ని చాలా తక్కువ టైంలో కవర్ చేయగలుగుతారు. ఎందుకని, వాళ్ళు మీట్ అవ్వడమే మనకి పాయింట్. సో మీట్ అవ్వాలంటే వీడు ఇటు నుంచి 40 కవర్ చేస్తే ఇంకొకడు ఇటు నుంచి 60 కవర్ చేస్తాడు. అంటే ఇద్దరు కలిపి 100 km/h కవర్ చేస్తున్నారు. అందుకని ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళిద్దరూ ట్రావెల్ చేస్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ద స్పీడ్స్ తీసుకుంటాం. సో ఈ పాయింట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అయితే అక్కడ ఏంటంటే డిస్టెన్స్ అంటే ఏం తీసుకోవాలి, స్పీడ్ అంటే ఏం తీసుకోవాలి, అంటే సేమ్ డైరెక్షన్లో ఏం తీసుకోవాలో ఆపోజిట్ డైరెక్షన్లో ఏం తీసుకోవాలో కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించుకొని ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు అండి. సో మనం క్వశ్చన్స్కి వద్దాం. ఫస్ట్, ఏ థీఫ్ నోటీస్డ్ ఏ పోలీస్ మ్యాన్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 600 meters. ద థీఫ్ స్టార్టెడ్ రన్నింగ్ అండ్ ద పోలీస్ మ్యాన్ చేజ్డ్. సో ఇక్కడ ఏంటంటే ఒక థీఫ్ ఒక పోలీస్ మ్యాన్కి నోటీస్ అయ్యాడు. ఎప్పుడు నోటీస్ అయ్యాడు, వాళ్ళిద్దరికీ మధ్యలో గల గ్యాప్ 600 meters ఉన్నప్పుడు నోటీస్ అయ్యాడు. ఎవరికి, పోలీస్ మ్యాన్కి. సో అప్పుడు పోలీస్ మ్యాన్ చేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఇద్దరికి 600 meters గ్యాప్ ఉంది. అంటే ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటి, 600 meters. అంటే ఆ గ్యాప్ను కానీ ఈ పోలీస్ మ్యాన్ తగ్గించి ఆ థీఫ్ని రీచ్ అయ్యాడు అనుకోండి, చేజ్ చేసినట్లే, అంటే అతన్ని పట్టుకున్నట్లే మాట. అందుకని ఇక్కడ డిస్టెన్స్ అంటే మనకి ఈ 600 meters అనేది ఇంపార్టెంట్. సో డిస్టెన్స్ అనేది సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుందండి, దాన్ని మనం ప్రాపర్గా తీసుకోవడం రావాలి. అయితే ఇక్కడ థీఫ్ అండ్ పోలీస్ మ్యాన్ ఆర్ రన్నింగ్ అట్ స్పీడ్స్ ఆఫ్ 12 and 15. చూడండి, థీఫ్ స్పీడ్, ఇది పోలీస్ మ్యాన్ స్పీడ్. ఖచ్చితంగా పోలీస్ మ్యాన్ థీఫ్ని పట్టుకోగలడు. ఎందుకని, పోలీస్ మ్యాన్ యొక్క స్పీడ్ థీఫ్ యొక్క స్పీడ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా స్పీడ్ వల్ల ఖచ్చితంగా అతన్ని రీచ్ అవుతాడు అనమాట. సో ఆ ఎక్స్ట్రా స్పీడ్ ఏదైతే ఉందో అదే మనం రిలేటివ్ స్పీడ్ కింద వాడతాం. అయితే ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, టైమ్ ఇన్ మినిట్స్లో చెప్పమన్నారండి. రిక్వైర్డ్ ఫర్ ది పోలీస్ మ్యాన్ టు క్యాచ్ ద థీఫ్. అంటే ఆ థీఫ్ని పట్టుకోవాలంటే పోలీస్ మ్యాన్కి ఎంత టైం పడుతుంది. సో ఇప్పుడు మనకి ఆ టైం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బై స్పీడ్. ఇదే ఫార్ములా వాడతాం.
డిస్టెన్స్ అంటే ఎంత, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్యాప్. స్పీడ్ అంటే ఏం వాడాలి, ఇద్దరు స్పీడ్లో ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ మాత్రమే వాడాలి. రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి, ఇద్దరు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్స్. అంటే 12కి 15కి డిఫరెన్స్ ఎంత అండి, 3 km/h. కానీ మనకి ఇక్కడ ఇది మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చాలి. ఇంటూ 5/18, 18 పైన వేయండి. వేసి ఇప్పుడు ఈ టైంని మనం ఏంటి, మనకి సెకండ్స్లో వచ్చేస్తుంది ఆన్సర్. ఎందుకని ఇది మీటర్స్లో ఉంది, ఇది మీటర్ ఫర్ సెకండ్స్లో ఉంది కాబట్టి మీకు వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అది సెకండ్స్లో వస్తుంది. కానీ ఆన్సర్ ఎందులో కావాలండి, మినిట్స్లో కావాలి మీకు. సో ఇక్కడ 3 5s 15 కదా, 15 4s అండి, అంటే 720 seconds. కానీ దీన్ని మనం మినిట్స్లోకి మార్చాలి. మినిట్స్లోకి మార్చాలంటే 1 minute అంటే 60 seconds. అంటే మీరు దీన్ని 60తో డివైడ్ చేసినట్లయితే ఇది కంప్లీట్గా మినిట్స్లో మారిపోద్దండి. అంటే 720/60 అంటే ఎంత అవుతుందండి, 12 minutes. సో మనకి మినిట్స్లోకి వచ్చేటప్పటికి 12 minutes అనేది మనకి ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, 2 trains for Vizag leave Hyderabad at 6 AM and 6:45 AM. అంటే వైజాగ్ నుంచి 2 trains హైదరాబాద్కి వెళ్తున్నాయి. ఒకటి 6కి స్టార్ట్ అయింది, ఇంకొకటి 6:45కి స్టార్ట్ అయింది. అండ్ ట్రావెల్ ఎట్ 100 km/h అండ్ 125 km/h రెస్పెక్టివ్లీ. అంటే ఫస్ట్ 6కి ఏదైతే బయలుదేరిందో దాని స్పీడ్ 100 km/h అండి. 6:45కి ఏదైతే బయలుదేరిందో దాని స్పీడ్ 125 km/h. అయితే ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ కిలోమీటర్స్ ఫ్రమ్ వైజాగ్ విల్ ద 2 trains బీ టుగెదర్. అంటే వైజాగ్ నుంచి మీకు ఎంత డిస్టెన్స్లో 2 trains కలిసి ఉన్నాయి, అంటే కలవడానికి ఎంత టైం పట్టింది, అంటే ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. హౌ మెనీ కిలోమీటర్స్ ఫ్రమ్ ది వైజాగ్ విల్ ద 2 trains బీ టుగెదర్, అంటే డిస్టెన్స్ అడిగాడు. అయితే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు మీట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో తెలుసుకోవాలి. ఆ టైం వచ్చిన తర్వాతే మనకు ఆ డిస్టెన్స్ వస్తుంది అన్నమాట. సో ముందు మనం ఏం చేయాలి, మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ఎప్పుడు సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైన్ని చేసి చేస్తుంది కాబట్టి సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఎంత టైం పట్టిందో ముందు ఆ టైం క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఈ సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి ఆల్రెడీ ఫస్ట్ ట్రైన్ కొంత డిస్టెన్స్ కవర్ చేసింది. ఎందుకని, సెకండ్ ట్రైన్ 6:45కి స్టార్ట్ అయింది, కానీ ఫస్ట్ ట్రైన్ ఆల్రెడీ 6కే స్టార్ట్ అయింది కదా, అంటే 45 minutes ఆల్రెడీ ట్రావెల్ చేసింది ఏ ట్రైన్, ఫస్ట్ ట్రైన్. సో ఫస్ట్ ట్రైన్ 45 minutesలో ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో ముందు అది క్యాలిక్యులేట్ చేద్దామండి. సో దాని స్పీడ్ ఎంత, 100 km/h. సో ఫస్ట్ ట్రైన్ స్పీడ్ 45 minutes కదా, ఇంటూ 45, దీన్ని అవర్స్లోకి మార్చేయండి. ఎందుకంటే ఇది km/hలో ఉంది కాబట్టి దాన్ని అవర్స్లో కన్వర్ట్ చేసేయండి. ఇప్పుడు అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వస్తుంది. సో 15 4s, ఇక్కడ 15 3s అండి, 425, 25 into 3 అంటే 75 kilometers. అంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 75 kilometers. ఎప్పుడు సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి ఆల్రెడీ ఫస్ట్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందండి, 75 kilometers. అంటే ఇది గ్యాప్ మాట. సో ఇప్పుడు మనం ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఆ 2 ట్రైన్స్కి మధ్యలో గ్యాప్ 75 kilometers. ఈ గ్యాప్ కానీ రెడ్యూస్ అయిపోతే ఖచ్చితంగా సెకండ్ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ మీట్ అవుతుంది. సో ఆ గ్యాప్ రెడ్యూస్ అవ్వాలంటే దానికి ఉన్న ఎక్స్ట్రా స్పీడ్ తోటి ఈ గ్యాప్ని తగ్గించాలి. ఎందుకంటే 2 ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఆ ఎక్స్ట్రా స్పీడ్ వల్ల ఇది జరుగుతుందండి. సో ఎక్స్ట్రా స్పీడ్ అంటే ఏంటి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే 25. ఎందుకంటే ఆ 25 తోటే ఆ 75 తగ్గించాలి ఎక్స్ట్రాగా ఉన్న స్పీడ్తో. సో టైం ఎంత అవుద్ది, 3 hours. అంటే కరెక్ట్గా సెకండ్ ట్రైన్ బయలుదేరిన తర్వాత 3 hours తర్వాత ఆ ఫస్ట్ ట్రైన్ ఇది మీట్ అవుతుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఆ టైం కాదు, ఎన్ని అవర్స్ కానీ కాదు. ఒకవేళ టైం అడిగారు అనుకోండి, ఎప్పుడైనా ఎన్ని అవర్స్ అంటే 3 hours. టైం అడిగారు అనుకోండి, ఈ 6:45కి 3 కలపాలి, అంటే 9:45కి మీట్ అయిందని అర్థం. కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటి, డిస్టెన్స్, అంటే ఎంత డిస్టెన్స్ దగ్గర మీట్ అయింది. అంటే ఇప్పుడు సెకండ్ ట్రైన్ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసినట్లండి, 3 hours. 3 hours సెకండ్ ట్రైన్ ఎంత దూరం వెళ్ళగలదు, స్పీడ్ ఇంటూ టైం, అంటే 375 kilometers. అంటే కరెక్ట్గా వైజాగ్ నుంచి 375 kilometers డిస్టెన్స్ దగ్గర ఆ ఫస్ట్ ట్రైన్ని సెకండ్ ట్రైన్ మీట్ అయింది. ఓకే, నెక్స్ట్, ప్లేసెస్ ఏ అండ్ బి ఆర్ 20 kilometers అపార్ట్. అంటే 2 ప్లేస్లు ఉన్నాయండి, ఏ అనే ప్లేసు, బి అనే ప్లేసు, రెండింటికి మధ్యలో డిస్టెన్స్ 20 kilometers అని ఇచ్చారు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఏ కార్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ, ఒకటి ఏ దగ్గర బయలుదేరింది, అనదర్ ఫ్రమ్ బి, ఒకటి బి దగ్గర బయలుదేరింది. అంటే ఒకటి ఏ దగ్గర ఇంకోటి బి దగ్గర స్టార్ట్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం, 2 ఒకే టైంలో స్టార్ట్ అయ్యాయి. ఇఫ్ ద కార్స్ ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకవేళ 2 కార్లు ఒకే డైరెక్షన్లో, అంటే ఏ నుంచి ఇది ఇలా వెళ్తుంది, ఇది బి నుంచి ఇలా వెళ్తుంది, సేమ్ డైరెక్షన్. అంటే 2 కార్లు ఒకవేళ సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే డిఫరెంట్ స్పీడ్స్తో అంటే వాటి స్పీడ్లు తెలియదు. ఒకవేళ ఫస్ట్ కార్ ఒక స్పీడ్ ఉంది, సెకండ్ కార్ ఒక స్పీడ్ ఉంది, డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు దే మీట్ ఇన్ 1 hour. ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏ అనేది బీని మీట్ అవ్వడానికి 1 hour పడుతుందండి. అంటే ఏ అనేది బీని మీట్ అవుతుందంటే ఏ యొక్క స్పీడ్ ఖచ్చితంగా బీ కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఏ అనేది 20 kilometer ల్యాగ్లో స్టార్ట్ అయింది కాబట్టి. సో ఈ ఏ అనేది బీని మీట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందండి, 1 hour, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు. ఇఫ్ దే ఆర్ ట్రావెల్డ్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఒకవేళ 2 ఆపోజిట్లో వచ్చాయి అనుకోండి, అంటే ఇది ఒక కేసు, సెకండ్ కేసులో ఇది ఇటు నుంచి ఇది ఇటు నుంచి ఇలాగ ఆపోజిట్లో వచ్చాయి అనుకోండి, ఈ 20 kilometersని 2 కలిపి కవర్ చేయాలి. అంటే చాలా తక్కువ టైంలోనే మీట్ అవ్వగలవు.
సో రెండు టువర్డ్స్ ఈచ్ అదర్ అయితే దే మీట్ ఇన్ 12 minutes, అందుకే తక్కువ టైంలోనే రెండు మీట్ అయ్యాయి. సో అయితే ఇప్పుడు వాడు కాలిక్యులేట్ చేయమంటుంది ఏంటి, వాట్ ఆర్ ద స్పీడ్స్ ఆఫ్ ద కార్స్ ఇన్ km/h. సో ఆ కార్ల యొక్క స్పీడ్లు km/hలో కావాలి. సో డైరెక్ట్గా ఆప్షన్స్లోనే మనకి రెండు స్పీడ్లో ఉన్నాయి కాబట్టి దీనికి ఈక్వేషన్స్ వేసి సాల్వ్ చేయడం కంటే వెరిఫికేషన్ చేసేయడమే బెటర్. సో ఇక్కడ రెండు స్పీడ్లు ఇచ్చారు కదా, సో రెండు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఈ గ్యాప్ తగ్గాలండి. సో ఫస్ట్ సేమ్ డైరెక్షన్ కేసుకు వస్తున్నాను. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది తగ్గించాలి, గ్యాప్ 20. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి, 20. సో రిలేటివ్ స్పీడ్ కదా మనం వాడవలసింది సేమ్ డైరెక్షన్లో టైం క్యాలిక్యులేట్ చేయాలంటే. సో డిస్టెన్స్ 20 అండి, రిలేటివ్ స్పీడ్ 20 క్యాన్సిల్ అయితే 1 hour, అంటే కరెక్ట్గా 1 hourకి మీట్ అవుతాయి. చూడండి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ చెక్ చేద్దాం. సెకండ్ కండిషన్ ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్లో. ఆపోజిట్ డైరెక్షన్లో కూడా వాళ్ళు కవర్ చేయవలసిన డిస్టెన్స్ అయితే 20. ఆపోజిట్ డైరెక్షన్లో ఏమవుతుంది, రెండు స్పీడ్లు కలిపి తీసుకోవాలి మనం. సో ఒక దానిది 60, ఇంకో దానిది 40 కాబట్టి 100 km/h. 21 గా 25 అంటే 1/5 hours అండి. దీన్ని మనం మినిట్స్లో చెప్పాలి. 1 hour అంటే 60 minutes కాబట్టి 5 12s అంటే కరెక్ట్గా 12 minutes అండి. సో ఒరిజినల్గా 12 minutesలోని ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఇది కూడా సాటిస్ఫై అయిపోయిందండి. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్. అంటే ఈక్వేషన్ వేయడం కంటే వెరిఫికేషన్ చేయడం మంచి ఆప్షన్ ఇక్కడ. సో అందుకని వెరిఫికేషన్లో చేసాం. నెక్స్ట్ వన్, 2 trains 180 meters and 120 meters long run at the speed of 20 m/s and 40 m/s. అంటే రెండు ట్రైన్స్ యొక్క లెంత్లు ఇచ్చారండి. ఒక ట్రైన్ లెంత్ 180 meters, మరొక ట్రైన్ లెంత్ 120 meters అండి. అయితే వాడు స్పీడ్లు కూడా ఇచ్చాడు. ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ అయితే 20 m/s, సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ అయితే 40 m/s అండి. సో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆన్ ఏ ప్యారలల్ ట్రాక్స్, రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ప్యారలల్ ట్రాక్స్లో రన్ అవుతుంది. అంటే ఒకటి ఇలా ట్రావెల్ చేస్తుంటే ఒకటి ఇలా ట్రావెల్ చేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి రెండు ట్రైన్స్. ద టైమ్ విచ్ దే టేక్ క్రాస్ ఈచ్ అదర్, రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది జస్ట్ మాట. ఆ రెండు ట్రైన్స్ ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వాలి. చూడండి ఇలా ట్రావెల్ చేస్తున్నాడు, ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వాలంటే ఇది కంప్లీట్గా ఎలా ఉండాలి, ఇది కంప్లీట్గా ఎలా ఉండాలి. అంటే ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వాలి అంటే ఆ రెండు కవర్ చేయవలసిన డిస్టెన్స్ ఏంటండి, ఈ రెండు లెంత్లు కలిపి ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ని కవర్ చేయాలి. సో రెండు కలిపి కవర్ చేయవలసిన డిస్టెన్స్ ఎంత అండి, 2 trains యొక్క టోటల్ లెంత్లు. అంటే ఎంత, ఇక్కడ డిస్టెన్స్ ఇప్పుడు టైం కదా అడిగాడు. సో ఫస్ట్ డిస్టెన్స్ ఎంత అండి 180, సెకండ్ది ఎంత అండి 120. ఈ రెండు లెంత్లని కలిపి కవర్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి రెండు స్పీడ్ని కలపాలి. రిలేటివ్ స్పీడ్ అంటే 20 + 40. సో పైన అయితే మనకి 300 ఉందండి, కింద 60. సో 0 క్యాన్సిల్ అయిపోతే 5 seconds. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, 5 seconds. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ట్రైన్ లీవ్స్ అమరావతి at 3 PM అండ్ రీచెస్ వైజాగ్ at 9 PM. సో ఇక్కడ ఏంటంటే ఒక ట్రైన్ అమరావతి దగ్గర స్టార్ట్ అయింది, అది వైజాగ్ని రీచ్ అవ్వడానికి, అంటే స్టార్ట్ అవ్వడం అయితే 3కి స్టార్ట్ అయిందండి, రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందండి 9, అంటే మొత్తమే 6 hours టైం పట్టిందండి. అమరావతి నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్కి రీచ్ అవ్వడానికి 6 hours టైం పట్టింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, అనదర్ ట్రైన్ లీవ్స్ వైజాగ్, ఇంకోటి వైజాగ్ దగ్గర స్టార్ట్ అయింది, అది 5 PMకి స్టార్ట్ అయిందండి, అండ్ రీచెస్ అమరావతి at 8 PM. అంటే రెండో ట్రైన్కి అయితే 3 hours పట్టింది. సో ఇలా ఒక ట్రైన్కి 6 hours, ఇంకో ట్రైన్కి 3 hours టైం పట్టింది. అయితే ఇప్పుడు వాడు కాలిక్యులేట్ చేయమంటుంది ఎట్ వాట్ టైం విల్ ద 2 trains మీట్, ఏ టైంకి రెండు ట్రైన్లు మీట్ అవుతాయి, అంటే మీట్ అయ్యే టైం కావాలి. సో మీట్ అయ్యే టైం కావాలంటే ఇక్కడ డిస్టెన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు కదా. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ టైం డిఫరెన్స్ 6 hours వచ్చింది, ఇక్కడ 3 hours వచ్చింది కదా, ఆ రెండింటికి LCM తీసుకోండి. LCM తీసుకుంటే మీకు ఏమొస్తుంది అంటే 6కి 3కి LCM 6 అండి. సో LCM ఏదైతే ఉందో ఆ LCM కానీ ఆ 6 మల్టిపుల్ కానీ 6 కానీ 6 మల్టిపుల్ కానీ ఏదైనా కూడా మీరు డిస్టెన్స్ కింద ఎజ్యూమ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఆ 6 kilometers అనుకుని ఎజ్యూమ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 6 kilometers అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ ట్రైన్ స్పీడ్ కావాలనుకోండి, అంటే అమరావతి నుంచి వైజాగ్కి వెళ్ళే ట్రైన్ దాని స్పీడ్ కావాలనుకోండి, ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ 6 దీనికి 6 hours కదా పడుతుంది, 1 km/h అవుతుందండి ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్. అలాగే సెకండ్ ట్రైన్ స్పీడ్ అంటే వైజాగ్ నుంచి అమరావతి వెళ్ళేది, దీని స్పీడ్ కావాలనుకోండి, డిస్టెన్స్ బై దానికి పట్టే టైం 3 hours కదా, 2 km/h. అంటే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ 1 km/h, సెకండ్ ట్రైన్ స్పీడ్ 2 km/h. అయితే ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ట్రైన్లు మీట్ అవ్వడం టైం, అసలు మీట్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పడుతుంది, సో అది కూడా కావాలి కదా. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఫస్ట్ ట్రైన్ ఎంతకు బయలుదేరిందండి 3కి కదా, రెండో ట్రైన్ ఎంతకు స్టార్ట్ అయింది 5కి. అంటే ఆల్రెడీ రెండో ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి ఫస్ట్ ట్రైన్ కొంత డిస్టెన్స్ని కవర్ చేసింది, అంటే ఆ డిస్టెన్స్ సెకండ్ ట్రైన్ కవర్ చేయవసరం లేదు. సో రెండో ట్రైన్ బయలుదేరేటప్పటికి ఫస్ట్ ట్రైన్ 2 hours ట్రావెల్ చేసింది. మరి 2 hours అంటే 2 hoursలో ఫస్ట్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేయగలదండి, గంటకి 1 km/h కవర్ చేస్తుంది కాబట్టి 2 hoursలో 2 kilometers. అంటే ఫస్ట్ ట్రైన్ ఆల్రెడీ ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది 2 hoursలో 2 × 1 2 kilometers కవర్ చేస్తుంది.
మొత్తం మన దగ్గర డిస్టెన్స్ ఎంత 6 కిలోమీటర్స్. ఇందులో ఆల్రెడీ 2 కిలోమీటర్స్ ఓన్లీ ఫస్ట్ ట్రైనే కవర్ చేస్తుంది, ఎందుకంటే అప్పటికి సెకండ్ ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. సో ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది 4 కిలోమీటర్స్. ఈ 4 కిలోమీటర్స్ ఏవైతుందో ఇప్పుడు రెండు కూడా ట్రావెలింగ్లో ఉంటాయి. ఎప్పటి నుంచి 5 నుంచి, ఎందుకంటే 3 to 5 అయితే సెకండ్ ట్రైన్ లేదు, కానీ 5 నుంచి సెకండ్ ట్రైన్. మరి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి సో మనకి మీట్ అవ్వడానికి తక్కువ టైమే పడుతుంది అప్పుడు. సో ఈ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎంత టైంలో మీట్ అవ్వగలమంటే 4 రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి రెండు స్పీడ్లు కలపాలి, రిలేటివ్ స్పీడ్ వాడాలి. ఎప్పుడైతే రెండు ఆబ్జెక్ట్లకి స్పీడ్ ఉందో అక్కడ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్టే వస్తుందండి. సో ఈ రెండు కలపండి. 4/3 అవర్స్. 4/3 అవర్స్ అంటే ఏంటి, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చితే 1/3 అవర్స్ అండి. 1/3 అవర్స్ ఉంది కదా, దాన్ని మినిట్స్లోకి మార్చారనుకోండి 1/3 × 60 అంటే 1 hour 12 minutes అండి. సో సారీ 1 hour 20 minutes అండి. 1/3 × 60 కదా, 320 60. సో ఇక్కడ మనకి 1 hour 20 minutes. సో 1 hour 20 minutes అనేది మనకి ఎగ్జాక్ట్గా టైం అండి. ఎప్పుడు రెండో ట్రైన్ బయలుదేరిన తర్వాత 1 hour 20 minutes టైం పడుతుందండి. కరెక్ట్గా సెకండ్ ట్రైన్ బయలుదేరిన తర్వాత 1 hour 20 minutes. సో సెకండ్ ట్రైన్ ఎప్పుడు బయలుదేరింది 5కి బయలుదేరింది. సో దానికి 120 కలిపేయండి, కలిపితే ఎంత అవుతుందండి 620. అంటే కరెక్ట్గా 620కి ఆ సెకండ్ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ మీట్ అవుతాయి. సో ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అండి. నెక్స్ట్, ఏ థీఫ్ పర్స్యూడ్ బై ఎ పోలీస్ మ్యాన్ వాజ్ 150 meter అహెడ్ ఆఫ్ ది స్టార్ట్. సో వాడేంటి, ఒక థీఫ్ని పోలీస్ మ్యాన్ చేస్ చేయడం స్టార్ట్ చేసేటప్పటికి వాళ్ళిద్దరికి మధ్యలో డిస్టెన్స్ 150 meters ఉందంట. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద పోలీస్ మ్యాన్ టు దట్ ఆఫ్ థీఫ్ వాజ్ 5:4. వాళ్ళిద్దరికి స్పీడ్స్ రేషియో ఇచ్చారు, పోలీస్ మ్యాన్ది ఎక్కువ ఉంది, థీఫ్ది తక్కువ ఉందండి. హౌ ఫార్ డిస్టెన్స్ ఇన్ మీటర్స్లో అడిగారు. కుడ్ ద థీఫ్ గో బిఫోర్ హీ ఈస్ కాట్ బై ది పోలీస్ మ్యాన్. అంటే పోలీస్ మ్యాన్ని థీఫ్ను పట్టుకునే టైంకి థీఫ్ ఎంత దూరం వెళ్ళగలడు అప్పటి నుంచి. సో ఇక్కడ మన ఇద్దరికి గ్యాప్ 150 కాబట్టి మనం టైం క్యాలిక్యులేట్ చేయాలండి. డిస్టెన్స్ అయితే 150 వేయండి. వేసి ఇప్పుడు మనకి ఎంత టైంలో మీట్ అవుతారంటే ఈ రెండు స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. సో 5x 4x అనుకోండి స్పీడ్ డిఫరెన్స్. అంటే ఇంత టైంలో థీఫ్ని పోలీస్ మ్యాన్ పట్టుకుంటాడు. సో థీఫ్ ఈ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంటే థీఫ్ యొక్క స్పీడ్ 4x × 150/x అండి. x క్యాన్సిల్ అయిపోతే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లు అండి 600 meters. సో ఆప్షన్ సి ఆన్సర్ అన్నమాట. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో అండి మనకి ఏంటంటే బోట్కి ఒక స్పీడ్ ఉంటుంది, అలాగే స్ట్రీమ్కి ఉంటుందండి. స్ట్రీమ్ అంటే రివర్ యొక్క స్పీడ్ మాట. సపోజ్కి బోట్ స్పీడ్ అండి మనం x km/h అని తీసుకున్నాం అనుకోండి. అలాగే స్ట్రీమ్ స్పీడ్ అంటే రివర్ యొక్క స్పీడ్ అండి, రివర్ స్పీడ్ y km/h అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ బోట్ అనేది ఆ ఏదైతే రివర్ ఉందో ఫ్లోయింగ్ ఉన్నటువంటి రివర్ అండి, స్టిల్ వాటర్లో కాదు, ఆ రివర్ ఏదైతే రివర్కి ఫ్లో ఉంటుందో అందులో కానీ ఈ బోట్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి. రివర్ ఏ డైరెక్షన్లో ఉందో బోట్ కూడా అదే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే దాన్ని అలాంగ్ ది స్ట్రీమ్ అంటారు. సో ఏమని చెప్తామంటే దాన్ని మనం అలాంగ్ ది స్ట్రీమ్. ఈ అలాంగ్ ది స్ట్రీమ్ అంటే రివర్ ఏ డైరెక్షన్లో ఉందో బోట్ కూడా అదే డైరెక్షన్లో ట్రావెల్ చేయడం అన్నమాట. సో ఈ అలాంగ్ ది స్ట్రీమ్నే మనం ఏమని చెప్తామంటే డౌన్ స్ట్రీమ్ అంటామండి. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఈ బోట్ స్పీడ్కి రివర్ స్పీడ్ యాడ్ అవుతుంది, అంటే x+y km/h. ఇది అలాంగ్ ది స్ట్రీమ్. అలాగే నెక్స్ట్ ఏంటి, ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అండి. ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే ఏంటి, మనకి బోట్కి ఆపోజిట్, అంటే బోట్ అనేది రివర్కి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయడం అన్నమాట. సో ఎప్పుడైతే బోట్ అనేది రివర్కి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుందో దాన్ని మనం ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటాం. ఈ కేసులో మనం దాన్ని ఏమని చెప్తామంటే అప్ స్ట్రీమ్ అంటాం. అప్ స్ట్రీమ్ అంటే ఏమని రాయాలి మనం x-y km/h. ఎందుకని అలాంగ్ ద రివర్ అయితే రివర్ స్పీడ్ బోట్కి యాడ్ అవుతుంది కాబట్టి x+y తీసుకుంటాం. ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అయితే బోట్ యొక్క స్పీడ్ని రివర్ స్పీడ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అంటే తగ్గిస్తూ ఉంటుంది, అందుకనే x-y km/h. సో వీటిని యూస్ చేస్తామంటే ఇక్కడ చూడండి మనకి సేమ్ డైరెక్షన్లో ప్లస్ వచ్చింది, ఆపోజిట్ డైరెక్షన్లో మైనస్ వచ్చింది. కానీ ట్రైన్స్ ప్రాబ్లమ్స్లో ఏమైంది, సేమ్ డైరెక్షన్ మైనస్ వచ్చింది, ఆపోజిట్ డైరెక్షన్ ప్లస్. అంటే అక్కడ సిచ్యువేషన్కి అది జరుగుతుంది, ఇక్కడ సిచ్యువేషన్కి ఇది. అంటే రిలేటివ్ స్పీడ్ అంటే ఎప్పుడు ఒకలాగే కాదండి, కాన్సెప్ట్ బట్టి అది మారుతుంది. సో రివర్స్లో అయితే మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మనం ఏం చేయాలండి x-y వాడాలి, సేమ్ డైరెక్షన్ అయితే ఏం వాడాలి x+y వాడాలి. ఇవి గుర్తుపెట్టుకొని మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూడండి, ఏ బోట్ గోస్ 10 km/h అలాంగ్ ద స్ట్రీమ్. సో అలాంగ్ ద స్ట్రీమ్ అన్నాడు కాబట్టి మనకి వాడు డౌన్ స్ట్రీమ్ ఇచ్చినట్లు అండి, x+y 10 km/h అని ఇచ్చినట్లు. అలాగే నెక్స్ట్ ఏమన్నారు 2 km/h ఎగెనెస్ట్ ద స్ట్రీమ్, అంటే అప్ స్ట్రీమ్ ఇచ్చారు, x-y 2 km/h అని ఇచ్చారు. సో ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, అంటే x క్యాలిక్యులేట్ చేయాలి. మరి x అంటే x+y x-y ఎప్పుడైనా ఇచ్చారు అనుకోండి, x కావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేసి by 2 చేయండి. అంటే 12/2 అంటే ఎంత అవుద్ది 6 km/h, అంటే బోట్ స్పీడ్ 6 km/h. అలాగే మనకి స్ట్రీమ్ అడిగారు అనుకోండి, y అడిగారు అనుకోండి, ఇది 6 కాబట్టి ఏమవుతుంది అంటే రెండోది 4 km/h అవుతుంది. ఇలాగ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, రెండింటికి డిఫరెన్స్ 10 - 2/2 తీసుకోవాలండి. 8/2 అంటే ఎంత అవుతుందండి 4 km/h. అంటే x+y x-y ఉన్నప్పుడు రెండు కలిపి by 2 చేస్తే x వస్తుంది,
2 మైనస్ చేసి బై 2 చేస్తే y వస్తుంది. అంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అది మనకి ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 18 km/h. అంటే ఓన్లీ బోట్ స్పీడ్ అది, అంటే ఓన్లీ ఎక్స్ వాల్యూ మాట 18 km/h అనేది. అలాగే నెక్స్ట్, అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, ఇది ఓన్లీ రివర్ స్పీడ్ అండి, 3 km/h. అంటే సపరేట్గా మనకి బోట్ స్పీడ్ రివర్ స్పీడ్ ఇచ్చారు. ఇది రివర్ స్పీడ్ అండి, ఇది స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 105 km ఇన్ డౌన్ స్ట్రీమ్ అండ్ ఇన్ కమింగ్ బ్యాక్. అంటే 105 km డౌన్ స్ట్రీమ్ని, కమింగ్ బ్యాక్ అంటే ఏంటి అవుద్ది, అప్ స్ట్రీమ్ అవుతుంది. సో రెండింటిని అంటే 105 + 105, డౌన్ స్ట్రీమ్లో 105, అప్ స్ట్రీమ్లో 105, ఈ రెండింటిని కలిపి కవర్ చేయడానికి ఆ బోట్కి ఎంత టైం పడుతుంది, టైం కాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, 105 km డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం పడుతుంది అంటే ఏం చేయాలి, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్తో డివైడ్ చేయాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏం చేయాలండి, ఈ రెండింటిని కలపాలి. అంటే 18 + 3 అంటే 21 km/h. అంటే ఎన్ని అవర్స్ పట్టిందండి, 5 అవర్స్. అంటే డౌన్ స్ట్రీమ్కి 5 అవర్స్ పడుతుంది. అలాగే అప్ స్ట్రీమ్ కూడా 105, ఎందుకంటే సేమ్ అదే రివర్ కాబట్టి. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ అంటే ఏం చేయాలి, ఈ రెండు స్పీడ్ల యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. 15 అంటే ఎన్ని అవర్స్ పడుతుందండి, సో 7 అవర్స్ అండి. 15 7s మనకి 105. సో ఈ రెండింటిని కలిపామనుకోండి, టోటల్ టైం వస్తుంది. అంటే టోటల్గా వెళ్ళి రావడానికి ఎంత టైం తీసుకుందండి, 12 అవర్స్ టైం పీరియడ్ తీసుకుంది. ఓకే, నెక్స్ట్, ఏ బోట్ కవర్స్ ఏ సెర్టైన్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 1 అవర్. అంటే ఒక డౌన్ స్ట్రీమ్ని కవర్ చేయడానికి దానికి 1 అవర్ టైం పట్టిందండి, అంటే డౌన్ స్ట్రీమ్ మొత్తం కవర్ చేయడానికి. వైల్ ఇట్ కమ్స్ బ్యాక్ అంటే మళ్ళీ అప్ స్ట్రీమ్లో రావడానికి 1.5 అవర్స్ పట్టింది. ఎందుకని, అప్ స్ట్రీమ్లో స్పీడ్ తగ్గుతుంది, ఎక్కువ టైం పట్టింది, 1.5 అవర్స్ పట్టింది. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చారు, స్ట్రీమ్ స్పీడ్ అంటే y వాల్యూ ఇచ్చినట్లు మనకి ఇక్కడ. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్, x కాలిక్యులేట్ చేయమన్నారు. అంటే డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, x + y కదా, సో x + y వాల్యూ 3. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, x - y కదా, సో x - 3. అయితే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇది, ఆ డౌన్ స్ట్రీమ్ కవర్ చేయడానికి ఎంత టైం పట్టిందండి, 1 అవర్. అందుకని స్పీడ్ ఇంటూ టైం, అప్పుడు డౌన్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ వస్తుంది. సో ఎందుకని స్పీడ్ ఇంటూ టైం తీసుకోండి. ఇక్కడ అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ x - 3, అలాగే ఎంత టైం పట్టిందండి, 1.5 అవర్స్. 1.5 అంటే 15/10 అండి, దీన్ని మనం 3/2 అని రాసేస్తున్నాను. 1.5 అంటే 15/10, దాన్ని సింప్లిఫై చేస్తే 3/2. సో అప్ స్ట్రీమ్కి 3/2 అవర్స్ పట్టింది. అప్పుడు అక్కడ డిస్టెన్స్ వస్తుంది, ఇది అప్ స్ట్రీమ్ డిస్టెన్స్, ఇది డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్. అయితే ఇవి రెండు ఒకటే కదా, ఎందుకంటే ఒకవైపు డౌన్ స్ట్రీమ్, ఇంకొక వైపు అప్ స్ట్రీమ్, రెండు డిస్టెన్స్లు ఈక్వల్ కాబట్టి ఈక్వల్ చేసేయండి. ఈ 2తో దీన్ని మల్టిప్లై చేయండి, ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి ఇటు వచ్చేస్తుందండి. సో ఇక్కడ ఇది ఎలా 1 కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. 2x + 6, ఇక్కడ దీన్ని 3తో మల్టిప్లై చేయండి, 3x - 9. ఇప్పుడు ఈ 2xని ఇటు పట్టుకెళ్ళండి. సో 3x - 2x అంటే x అవుతుంది, ఈ 9ని ఇటు పట్టుకురండి. సో 15 అంటే x వాల్యూ ఎంత అవుతుందండి, 15 km/h. అంటే బోట్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో స్టిల్ వాటర్లో అది ఎంత అవుతుందండి, 15 km/h అనేది బోట్ యొక్క స్పీడ్ అవుతుంది. నెక్స్ట్, ఏ బోట్ కెన్ గో 54 km అప్ స్ట్రీమ్ ఇన్ 6 అవర్స్. ఒక బోటు అంటే 54 km అప్ స్ట్రీమ్ని 6 అవర్స్లో కవర్ చేయగలదు. అంటే ఏంటి, మనకి ఈ అప్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ ఎంత టైం పట్టింది అంటే, మనకి డిస్టెన్స్ని ఆ టైంతో డివైడ్ చేస్తే స్పీడ్ వస్తుంది. అంటే ఎంత వస్తుందండి, 9 km/h. అయితే ఇదేంటి, అప్ స్ట్రీమ్ కాబట్టి ఇది ఓన్లీ అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్, అంటే x - y వాల్యూ అండి. అప్ స్ట్రీమ్ అంటే x - y, డౌన్ స్ట్రీమ్ అంటే x + y. సో x - y వాల్యూ 9 km/h. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే స్ట్రీమ్ స్పీడ్ అంటే y ఇచ్చారు, ఎంత ఇచ్చారండి, 4.8 km/h. సో ఆటోమేటిక్గా మనం x కూడా కాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఈ y వాల్యూ 4.8 కాబట్టి ఇది మైనస్ కదా, అవతలకు వెళ్తే ప్లస్ అవుతుందండి. 9 + 4.8 అంటే ఎంత అవుతుందండి, 13.8 km/h. ఇది మనకేంటి, ఇది స్ట్రీమ్ స్పీడ్, ఇదేంటి అవుతుందండి, మనకి బోట్ యొక్క స్పీడ్ అవుతుంది. అంటే బోట్ స్పీడ్ తెలుసు, స్ట్రీమ్ యొక్క స్పీడ్ కూడా తెలుసు. అయితే ఇక్కడ మనకి ఏం కాలిక్యులేట్ చేయమన్నారు, దెన్ హౌ మచ్ టైమ్ విల్ ద బోట్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 279 kilometers ఇన్ డౌన్ స్ట్రీమ్. అంటే 279 kilometers డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే, ఈ డిస్టెన్స్ అండి, అంటే 279 kilometers డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్లోని కవర్ చేయడానికి ఈ బోట్కి ఎంత టైం పడుతుందో కావాలి. సో ఇక్కడ ఏంటి, టైమే కదా అడిగారు, డిస్టెన్స్ 279, కిందన ఏమేయాలి మనం, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వేయాలి, ఎందుకంటే డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేస్తుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి, x + y. x + y అంటే 13.8, ఇది x వాల్యూ, y అంటే ఎంత అండి, 4.8. ఈ రెండు కలిపి తీసుకోవాలి. సో మనం ఏం చేస్తున్నాం అంటే, డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్తో డివైడ్ చేస్తే ఎంత టైం పట్టిందో తెలుస్తుంది. సో 279, ఈ రెండింటిని మనం యాడ్ చేసుకోవాలండి. సో ఈ రెండింటిని 13.8 4.8 యాడ్ చేసాం అనుకోండి 16. సో ఇక్కడ 18.6 వచ్చిందండి. అయితే ఈ పాయింట్ కదా వచ్చింది, పాయింట్ తీసేయాలంటే పైన ఒక 10 వేయండి, వేసి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 5s 2 9s 2 3s, ఇప్పుడు 93 3s అండి. ఇది 3 × 5 అంటే ఎంత అవుతుందండి, సో 15 అవర్స్. సో ఎంత టైం పడుతుందండి, డౌన్ స్ట్రీమ్లో ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఆ బోట్కి 15 అవర్స్ టైం పడుతుంది.
ఏ మ్యాన్ కెన్ రో 20 km/h ఇన్ స్టిల్ వాటర్. సో అంటే మ్యాన్ యొక్క స్పీడ్ అండి స్టిల్ వాటర్లో 20 km/h అండి. అంటే మ్యాన్ స్పీడ్ ఎంత 20 km/h అండి. అంటే మ్యాన్ స్పీడ్ అన్న బోట్ స్పీడ్ అన్న అదే తీసుకుంటాం. ఇట్ టేక్స్ హిమ్ థ్రైస్ యాజ్ లాంగ్ టు రో అప్ యాజ్ రో డౌన్. అంటే రో అప్ అంటే అప్ స్ట్రీమ్ అండి, రో డౌన్ అంటే డౌన్ స్ట్రీమ్. అయితే ఈ అప్కి ట్రావెల్ చేయడానికి పట్టే టైం ఏదైతే ఉంటుందో అది డౌన్ స్ట్రీమ్ కంటే ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే డౌన్ స్ట్రీమ్లో ఏంటి మనకి స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో ట్రావెల్ చేయొచ్చు. అప్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో అక్కడ స్పీడ్ తక్కువ ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఆ టైం ఏంటి ఇక్కడ టైం కంటే దీనికి 3 times ఎక్కువ పడుతుంది. అంటే ఇక్కడ మీకు ఎంత టైం పడుతుందో దానికి 3 times టైం ఇక్కడ పడుతుంది అన్నమాట. సో అది వాడు చెప్తున్న స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ని యూస్ చేసి స్ట్రీమ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి టైం అంటే ఏంటి డిస్టెన్స్ బై స్పీడ్. అయితే అప్ స్ట్రీమ్లో డిస్టెన్స్ డి అనుకుందాం. సో స్పీడ్ అంటే ఏంటి అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వాడాలి. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే మ్యాన్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్, అది మనకు తెలియదు, y అని తీసుకుందాం అండి. అలాగే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి డౌన్ స్ట్రీమ్కి వచ్చేటప్పటికి డిస్టెన్స్ అదే సేమ్ డిస్టెన్సే. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే మ్యాన్ స్పీడ్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కలిపి తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇది టైమే కానీ ఈ టైంకి మనకి 3 times అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎక్కువ టైం పడుతుందని చెప్పాడు కదా, అప్ స్ట్రీమ్లో 3 times ఎక్కువ టైం పడుతుంది అన్నాడు. అంటే ఇక్కడ ఏదైతే టైం వచ్చిందో ఆ టైంకి 3 times మాట ఇది ఇక్కడ వచ్చే టైం ఏదైతే ఉందో. కాబట్టి మనం ఏమని రాయొచ్చు డి బై అంటే ఇక్కడ పట్టే టైము ఈ డౌన్ స్ట్రీమ్కి పట్టే టైం కంటే 3 times ఉంటుంది కాబట్టి డౌన్ స్ట్రీమ్లో వచ్చిన టైం ఇదే కదా. సో డిస్టెన్స్ బై స్పీడ్ వేసాం. సో దీన్ని మనం 3తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో ఏదైతే టైం వచ్చిందో దాన్ని 3తో మల్టిప్లై చేస్తేనే ఈ టైం వస్తుంది. సో అంతే కదా మనకి కావాల్సింది. సో ఈ డి క్యాన్సిల్ అయిపోద్దండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 + y = 60 - 3y. సో ఈ 3y ఇటు పట్టుకొస్తే 4y ఈక్వల్ టు 20 ఇటు పట్టుకొచ్చారు అనుకోండి 40. అంటే y ఈక్వల్ టు ఎంత అవుతుందండి 10 km/h. అంటే స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో అది 10 km/h అండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే రేసెస్ అండి. రేసెస్ మీద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. జనరల్గా మనకి రేసెస్ అనేటప్పుడు ఏంటంటే ఏదైనా ఒక 1 kilometer రేస్ కానీ 1.6 kilometer రేస్ కానీ 100 meter రేస్ ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు సపోజ్కి మనం 100 meter రేస్ అన్నాం అనుకోండి. ఈ రేస్ని కంప్లీట్ చేయడం అంటే ఇప్పుడు సపోజ్కి ఏ బీలు ట్రావెల్ చేస్తున్నారండి. ఏ అనేవాడు 90 దగ్గర ఉన్నాడు, ఏ అనే పర్సన్. బి అనేవాడు 80 meters దగ్గర ఉన్నాడు. సో ఇక్కడ ఎవరు గెలిచారంటే ఏ గెలిచాడని చెప్పకూడదు, ఎందుకని ఏ అనేవాడు రేస్ని కంప్లీట్ చేయలేదు. గెలిచాడు అనే పదం ఎప్పుడు వాడాలి అతను 100 meters కవర్ చేసినప్పుడే గెలిచాడు అనే పదం వాడాలి. ఇక్కడ 90 దగ్గర లీడ్లో ఉన్నాడు అంతేగాని గెలవలేదు. గెలవడం అంటే కంప్లీట్ చేయడం అండి. సో ఏ కరెక్ట్గా అప్పుడు 100 దగ్గర ఉన్నాడు అనుకుందాం సపోజ్కి. అప్పుడు బి అనేవాడు 90 దగ్గర ఉన్నాడు అనుకోండి. ఏ అనేవాడు బిని 10 meters తేడాతో ఓడించినట్లు. అంటే ఏ కంప్లీట్ చేసే టైంకి బి ఇంకా 10 meters ల్యాగ్లో ఉన్నాడు కాబట్టి 10 minutesలో కంప్లీట్. అంటే కంప్లీట్ అవ్వడం అంటే అర్థం ఏంటండి పూర్తిగా రేస్ కంప్లీట్ చేస్తేనే ఏ గెలిచినట్లు మాట. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే డెడ్ హీట్ అనే పదం వాడతారు. డెడ్ హీట్ అంటే ఏంటంటే ఇద్దరు ఒకే టైంలో రేస్ని కంప్లీట్ చేయడం, దాన్ని డెడ్ హీట్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆ ఎంత డిస్టెన్స్తో బీట్ ఎవరు అని చెప్తారు. డెడ్ హీట్ అంటే ఇద్దరు ఒకే టైంకి వచ్చారని అర్థం. సో వీటికి రిలేటెడ్గా క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ ఇన్ ఏ కిలోమీటర్ రేస్ ఏ బీట్స్ బి బై 100 meters అన్నారు. ఏ బీట్స్ బి బై 100 meters కిలోమీటర్ రేస్ కదా. అంటే అర్థం ఏంటి 1000 meter రేస్. 1000 meter రేస్లో ఏ గెలిచాడు అంటే అర్థం ఏంటండి ఏ 1000 meters కవర్ చేస్తాడని అర్థం. సో ఏ 1000 meters కవర్ చేస్తేనే గెలిచినట్లండి. సో బి మీద గెలిచాడంటే ఎంత తేడాతో గెలిచాడు 100 meters. అంటే ఏ కంప్లీట్ చేసే టైంకి బి ఎక్కడ ఉన్నాడంటే 900 దగ్గర ఉన్నాడని అర్థం. ఎందుకంటే బి అనేవాడు 900 దగ్గరే ఉన్నాడని ఏ కంప్లీట్ చేసే టైంకి. నెక్స్ట్ ఏమన్నారు అండ్ బి బీట్స్ సి బై 100 meters. చూడండి ఇక్కడ బి బీట్స్ అన్నారు అంటే అర్థం ఏంటి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 150 అంటే బి ఇక్కడ 900లో 150 తీసి రాసేస్తారండి. అలా రాయకూడదు. ఇక్కడ బి బీట్స్ అంటే అర్థం ఏంటి బి కూడా అదే రేస్లో గెలిచాడు అంటే అర్థం ఏంటండి బి 1000 దగ్గర ఉన్నాడు. బీట్స్ అనే పదం అంటే గెలిచాడు అంటే 1000 కంప్లీట్ చేస్తేనే గెలిచామని చెప్తాం, అంతేగాని దీన్ని బేస్ చేసుకొని రాసేయకూడదు. సో బి అనేవాడు 1000 కంప్లీట్ చేసేటప్పటికి సి అనేవాడు 150 meters ల్యాగ్లో ఉన్నాడంట. అంటే 850 దగ్గర ఉన్నాడని అర్థం. సో అంటే ఇక్కడ రెండు డిఫరెంట్గా చెప్పారు మన స్టేట్మెంట్లు. ఏకి బీకి మీకు కంపారిజన్ చెప్పారు, బీకి సికి కంపారిజన్ చెప్పారు, అంతేగాని సింగిల్ కంపారిజన్ ఏమీ చెప్పలేదు. సో ఏ 1000 దగ్గర ఉన్నప్పుడు బి 900 దగ్గర ఉన్నాడు, అలాగే బి 1000 దగ్గర ఉన్నప్పుడు సి 850 దగ్గర ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటి ఇన్ ది సేమ్ రేస్ బై హౌ మెనీ మీటర్స్ ఏ బీట్ సి. అంటే ఈ 1000 meter రేస్లో ఏ అనేవాడు సిని ఎంత తేడాతో ఓడించాడు. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఏ అనేవాడు 1000 దగ్గర ఉన్నప్పుడు సి ఎక్కడ ఉన్నాడో కావాలి. ఏ 1000 దగ్గర ఉన్నప్పుడు బి ఎక్కడ ఉన్నాడు 900 దగ్గర ఉన్నాడు.
ఇప్పుడు మనకు కావాల్సింది B900 దగ్గర ఉన్నప్పుడు సి ఎక్కడ ఉన్నాడు. మనకు తెలిసింది ఏంటి, B1000 దగ్గర ఉన్నప్పుడు సి ఎక్కడ ఉన్నాడో తెలుసు, కానీ మనం క్యాలిక్యులేట్ చేయవలసింది B900 దగ్గర ఉన్నప్పుడు సి ఎక్కడ ఉన్నాడు. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి యూనిటరీ మెథడ్ వాడొచ్చండి. ఎలా వాడతారు, 850/1000 ఇంటూ 900. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా 0 క్యాన్సిల్ అయిపోద్ది. 9తో ఇది మల్టిప్లై చేసేయండి. 9 5 జా 45, ఇంకా 4 ఉంటుంది. సో 9 8 జా 72 + 4 అంటే 76, అంటే 765. అంటే ఇక్కడ B900 దగ్గర ఉన్నప్పుడు సి ఎక్కడ ఉన్నాడండి, 765. ఇప్పుడు ఏకి సికి డిఫరెన్స్ చెప్పొచ్చు, ఎందుకంటే ఏ 1000 ఎప్పుడైతే కంప్లీట్ చేసాడో అప్పుడు సి ఎక్కడ ఉన్నాడండి. సో 765 దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఈ 765కి 1000కి డిఫరెన్స్ చూడాలి. సో రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుందండి, 235 మీటర్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఏ గెలిచే టైంకి సీన్ 765 దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ డిఫరెన్స్ ఎంత అండి, 235 మీటర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఏ అనేవాడు సిని ఎంత తేడాతో గెలిచాడండి, 235 మీటర్స్. అంటే ఏ బీట్ సి బై 235 మీటర్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ఏ 200 మీటర్ రేస్ దేవ్ కంప్లీట్స్ ద రేస్ ఇన్ 20 సెకండ్స్. 200 మీటర్ రేస్లో దేవ్ 20 సెకండ్స్లో కంప్లీట్ చేసేయగలడంట రేస్ని. అంటే దేవ్ ఆ 200 మీటర్స్ని ట్రావెల్ చేయడానికి 20 సెకండ్స్ పడుతుంది. అండ్ వర్ధా ఇన్ 25 సెకండ్స్. వర్ధాకి అదే రేస్ కంప్లీట్ చేయాలంటే 25 సెకండ్స్ టైం పడుతుంది. ఇన్ దిస్ రేస్ దేవ్ బీట్స్ వర్ధా బై, అంటే డిస్టెన్స్ ప్రకారం చూస్తే ఎన్ని మీటర్ల తేడాతో గెలిచాడో కావాలి. అయితే ఇప్పుడు చూడండి, అంటే దేవ్ కంప్లీట్ చేసే టైంకి, అంటే 20 సెకండ్స్లో కంప్లీట్ చేశాడు కదా, అప్పటికి వర్ధా ఎంత డిస్టెన్స్ దగ్గర ఉన్నాడో మనకు తెలిస్తే ఎన్ని మీటర్ల తేడాతో గెలిచారో తెలిసిపోద్ది. సో ముందు మనం దానికి ఏం చేయాలి, ముందు వర్ధా స్పీడ్ కట్టాలి. వర్ధా స్పీడ్ అంటే ఏంటి, వర్ధా 200 మీటర్స్ని 25 సెకండ్స్లో కవర్ చేయగలడు. ఇది వర్ధా స్పీడ్ అండి, అంటే డిస్టెన్స్ బై టైం వేసాను, ఇది వర్ధా యొక్క స్పీడ్. అయితే ఈ స్పీడ్తో 20 సెకండ్స్, అంటే 20 సెకండ్స్ టైంకి వర్ధా ఎంత డిస్టెన్స్ కవర్ చేసాడో కావాలి. సో స్పీడ్ ఇంటూ టైం 20 సెకండ్స్. సో 25 8s అండి. సో 200 8 ఇంటూ 20 అంటే ఎంత అవుద్ది, 160 మీటర్స్. అంటే వీడి గెలిచిన టైంకి, అంటే 20 సెకండ్స్లో రీచ్ అయిపోయాడు కదా, సో ఆడు కంప్లీట్ చేసే టైంకి 160 మీటర్స్ దగ్గరే ఉన్నాడు. అంటే ఎంత ల్యాగ్లో ఉన్నాడండి, 40 మీటర్స్ ల్యాగ్లో ఉన్నాడు. అంటే వర్ధాని దేవ్ అనేవాడు ఎన్ని మీటర్స్ తేడాతో గెలిచాడండి, 40 మీటర్స్. సో ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇన్ ఏ కిలోమీటర్ రేస్ అర్జున్ బీట్స్ బాలు బై 100 మీటర్స్. సో ఒక కిలోమీటర్ రేస్లో అంట అర్జున్ బాలుని ఎంత తేడాతో గెలిచాడండి, 100 మీటర్స్. అండ్ చిరు బై 190 మీటర్స్. సో చిరునైతే 190 మీటర్స్ ఉంటాయి. కిలోమీటర్ రేస్ కాబట్టి సపోజ్కి అర్జున్ 1000 దగ్గర ఉంటే, సో బాలుని 100 మీటర్స్ తేడాతో గెలిచాడు కాబట్టి ఇక్కడ బాలు 900 దగ్గర ఉంది. అండ్ చిరు అంటే డైరెక్ట్గా చిరుతో కూడా కంపారిజన్ ఇచ్చేసారు అన్నమాట అర్జున్కి. సో చిరు బై 190 మీటర్స్. అంటే ఇక్కడ 190 అంటే చిరు ఎక్కడ ఉన్నట్టండి, 810 దగ్గర ఉన్నట్లు. అంటే అతను 1000 కవర్ చేసే టైంకి B900 దగ్గర ఉన్నాడు, సి 810 దగ్గర. మొత్తం అంతా ఒక స్టేట్మెంట్లు ఇచ్చారు, విడివిడిగా లేదు. సో ఇతనితోటే కంపేర్ చేస్తున్నారు కాబట్టి ముగ్గురు వేసేయచ్చు. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి, ఇన్ ఏ రేస్ ఆఫ్ 500 మీటర్స్ 500 మీటర్ రేస్లో బై హౌ మెనీ మీటర్స్ వుడ్ బాలు బీట్ చిరు. అంటే ఇప్పుడు బాలుకి చిరుకు అడుగుతున్నారు, 500 మీటర్ రేస్లో బాలు చిరుని ఎంత తేడాతో ఓడించాడు. సో ఇంకా ఏతో పని లేదు మనకి. ఇప్పుడు సపోజ్ కండి మనం 900 మీటర్ రేస్ అనుకుందాం. 900 మీటర్ రేస్లో చిరుని ఎంత తేడాతో ఓడించాడండి, 900 మీటర్ రేస్లో అయితే బాలు చిరుని ఎంత తేడాతో ఓడించాడు, 90 మీటర్ తేడాతో ఓడించాడు. కానీ వీడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటండి, 500 మీటర్ రేస్లో అయితే ఎంత తేడాతో ఓడించాడు. అది మనం యూనిటరీ మెథడ్లో అప్లై చేసుకుంటే అయిపోద్ది. సో 90/900 ఇంటూ 500 అండి, జీరోలు తీసేయండి. సో ఇక్కడ ఎంత అవుతుందండి, 9 10s. 10 ఇంటూ 5 అంటే ఎంత అండి, 50 మీటర్స్ తేడాతో గెలిచాడు అనమాట. అంటే బాలు చిరుని 500 మీటర్ రేస్లో ఎంత తేడాతో గెలిచాడండి, 50 మీటర్స్తో. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సరు. నెక్స్ట్ వన్. ఇన్ ఏ 100 మీటర్ రేస్ రంగా బీట్స్ బిల్లా బై 20 మీటర్స్ ఆర్ 5 సెకండ్స్. చూడండి 100 మీటర్ రేస్లో అంట రంగా గెలిచాడు ఎంత తేడాతో, 20 మీటర్స్. అంటే అర్థం ఏంటి, రంగా కంప్లీట్ చేసే టైంకి బిల్లా 20 మీటర్స్ ల్యాగ్లో ఉన్నాడు. అంటే బిల్లా ఇంకా 20 మీటర్స్ కవర్ చేయాలని అర్థం. ఆర్ బై 5 సెకండ్స్ అని ఇచ్చాడు కదా, దీని మీనింగ్ ఏంటి, రంగా వెళ్ళిన 5 సెకండ్ల తర్వాత బిల్లా వెళ్తాడు. అంటే ఏంటి, ఆ బిల్లా ఆ ఏదైతే ల్యాగ్ ఉన్న డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని బిల్లా కవర్ చేయడానికి 5 సెకండ్లు పడుతుంది. అంటే ఈ 20 మీటర్స్ బిల్లా 5 సెకండ్లో కవర్ చేస్తాడు. ఎందుకంటే టైం ప్రకారం ఇచ్చారు, డిస్టెన్స్ ప్రకారం కూడా ఇచ్చారన్నమాట. సో డిస్టెన్స్ ప్రకారం అయితే 20 మీటర్స్ ల్యాగ్లో ఉన్నాడు, టైం ప్రకారం 5 సెకండ్స్. అంటే ఏంటి, రంగా వెళ్ళిన 5 సెకండ్ల తర్వాత బిల్లా వస్తాడు. అంటే బిల్లా 20 మీటర్స్ని 5 సెకండ్స్లో కవర్ చేస్తారు. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే బిల్లా యొక్క స్పీడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి. బిల్లా 20 మీటర్స్ని 5 సెకండ్స్లో కవర్ చేస్తాడు కాబట్టి 4 మీటర్ పర్ సెకండ్. ఇది బిల్లా యొక్క స్పీడ్. అయితే ఇక్కడ క్యాలిక్యులేట్ చేయవలసింది రంగా స్పీడ్ అండి. అయితే బిల్లా స్పీడ్ తెలుసు కదా, బిల్లా మొత్తం డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. మొత్తం డిస్టెన్స్ అంటే ఎంత, 100 మీటర్స్.
సో బిల్లాకి మొత్తం డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే బిల్లా స్పీడ్తో డివైడ్ చేయండి డిస్టెన్స్ని. అంటే ఎంత టైం పట్టిందండి 25 సెకండ్స్. అంటే బిల్లాకి 25 సెకండ్స్ టైం పడుతుంది. మరి రంగాకి వీడికంటే 5 సెకండ్లు తక్కువ టైం పడుతుంది కదా. సో మరి రంగాకి పట్టే టైం అంటే 25లో 5 సెకండ్స్ తీసియండి. అంటే రంగాకి 20 సెకండ్సే పడుతుంది, ఎందుకంటే ఇతని కంటే 5 సెకండ్లు ముందు వెళ్ళిపోయాడు కాబట్టి. సో రంగా యొక్క టైం తెలుసు, కానీ వాడు అడిగింది రంగా స్పీడ్. మరి రంగా స్పీడ్ కావాలనుకోండి, రంగా 100 మీటర్స్ కవర్ చేయాలి, 20 సెకండ్స్లో కవర్ చేయాలి. సో డిస్టెన్స్ బై టైం వేసాను. సో వేస్తే ఎంత వచ్చిందండి 5 మీటర్ పర్ సెకండ్. అంటే రంగా యొక్క స్పీడ్ 5 మీటర్ పర్ సెకండ్. చూడండి ఇతని స్పీడ్ కంటే ఇతని స్పీడ్ ఎక్కువ ఉంది, అందుకే గెలిచాడు మాట. సో ఆప్షన్ సి ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ 100 మీటర్ రేస్ కరుణ్ కెన్ గివ్ చాహల్ ఏ 20 మీటర్ స్టార్ట్. సో దీన్ని హెడ్ స్టార్ట్ అంటారండి. హెడ్ స్టార్ట్ అంటే ఏంటంటే మనకి, అంటే ఇప్పుడు కరుణ్ అనే పర్సన్ చాహల్కి ఎంత స్టార్ట్ ఇచ్చాడండి 20 మీటర్స్. అంటే అర్థం ఏంటి 20 మీటర్స్ అంటే ఇప్పుడు సపోజ్ కండి కరుణ్ 100 దగ్గర స్టార్ట్ అయ్యాడు అనుకోండి, చాహల్ ఎక్కడ స్టార్ట్ అవుతాడంటే ఇక్కడ ఒక 20 మీటర్స్ ముందు నుంచి మాట. అంటే ఇది మొత్తం 100 మీటర్స్, ఇక్కడ నుంచి అయితే 80 మీటర్సే ఉంటుంది. అంటే ఏంటి ఇతను 100 మీటర్స్ కవర్ చేసే టైంలో అతను 80 కవర్ చేస్తే చాలు, హెడ్ స్టార్ట్ అంటారు దాన్ని. అంటే 20 మీటర్ల ముందు నుంచి అతన్ని స్టార్ట్ చేయమంటాడు అనమాట. వీడు మాత్రం 100 మీటర్స్ కవర్ చేస్తాడు. సో ఇక్కడ కరుణ్ 100 మీటర్స్ కవర్ చేసే టైంలో చాహల్ 80 కవర్ చేయాలి. సో అది హెడ్ స్టార్ట్ అంటే అండి. సో 20 మీటర్స్ స్టార్ట్ ఇచ్చారు. అలాగే బుమ్రాకి ఎంత ఇచ్చారండి 30 మీటర్స్ స్టార్ట్ ఇచ్చారు. అంటే ఏంటి ఇక్కడ మనకి కావాల్సింది కరుణ్ అనేవాడు 100 మీటర్స్ కవర్ చేసే టైంలోని చాహల్ ఎంత కవర్ చేస్తే చాలండి 80 కవర్ చేస్తే చాలు. అలాగే నెక్స్ట్ బుమ్రా ఎంత కవర్ చేస్తే చాలండి 70 కవర్ చేస్తే చాలు. సో బుమ్రా 70 కవర్ చేస్తే చాలు. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే హౌ మెనీ మీటర్స్ స్టార్ట్ కెన్ చాహల్ గివ్ బుమ్రా. సో మరి చాహల్ కూడా బుమ్రాకి స్టార్ట్ ఇచ్చినట్లే కదా, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఇలా స్టార్ట్ అయ్యారంటే. సో చాహల్ చూస్తే ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 70. అంటే ఒకవేళ 80 మీటర్స్ అయితే ఎంత హెడ్ స్టార్ట్ ఇచ్చాడండి 10 మీటర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏంటంటే 80కి అయితే 10 ఇచ్చాడండి హెడ్ స్టార్ట్. అంటే 80 మీటర్స్ డిస్టెన్స్ అనుకోండి, ఇంకెక్కడ పక్కన పెట్టేసి ఒకవేళ రేస్ అనేది 80 మీటర్స్ రేస్ అనుకోండి, 10 మీటర్స్ స్టార్ట్ ఇచ్చారు. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే ఒకవేళ 500 మీటర్స్ రేస్లో హౌ మెనీ మీటర్స్ స్టార్ట్ కెన్ చాహల్ గివ్ టు బుమ్రా ఇన్ 500 మీటర్ రేస్. 80 మీటర్ స్టార్ట్లో అయితే 10 కదా, 500 మీటర్ రేస్లో అయితే ఎంత. సో యూనిటరీ మెథడ్ అండి, 10/80 × 500. ఇది అప్లై చేసుకుంటే సరిపోద్ది. 8తో డివైడ్ చేసేయండి. 8 6 48, 20, 8 2 16, తర్వాత 8 5 అంటే ఎంత స్టార్ట్ ఇచ్చినట్లండి 500 మీటర్ రేస్లో అయితే 62.5 మీటర్ స్టార్ట్ ఇచ్చినట్లు. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఏంటంటే సర్క్యులర్ ట్రాక్స్ అండి. సో ఈ సర్క్యులర్ ట్రాక్స్కి వచ్చామనుకోండి, మనకి ఈ ట్రాక్స్కి సంబంధించి చాలా తక్కువగా నేర్చుకుంటూ ఉంటారు, కానీ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఈ టాపిక్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ట్రాక్స్ గురించి ఒక ఐడియా ఉండాలి. సర్క్యులర్ ట్రాక్ అనేటప్పటికి ట్రాక్ లెంత్ని మనం ఎల్ అనుకుందాం అండి. ఇక్కడ సపోజ్ ఇద్దరు పర్సన్స్ స్టార్ట్ అయ్యారు అనుకుందాం, ఏబి, వాళ్ళ స్పీడ్లు కూడా ఏబి అనుకుందాం అండి. ఇద్దరు ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఇద్దరికి వేరు వేరు స్పీడ్లు ఉంటాయి కదా. సో ఖచ్చితంగా సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని మీట్ అవ్వడానికి, అంటే ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, లేదా ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, లేదు అంటే ఇంకేం అడుగుతాడంటే ఎక్కడ స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడే మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. సో ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ టైం మీట్ అవ్వడం అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడే మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. అది సేమ్ డైరెక్షన్ అయినా ఆపోజిట్ డైరెక్షన్ అయినా ఒకే కేసు కింద ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే సేమ్ డైరెక్షన్లో అంటే మనం L/, సేమ్ డైరెక్షన్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్స్ తీసుకోవాలి. ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి వచ్చే టైం అండి. టైం అంటే ఏం చేయాలి, డిస్టెన్స్ బై స్పీడే కదా వేయాలి, రిలేటివ్ స్పీడ్ వేయాలి. అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో అనుకోండి, ఇది సేమ్ డైరెక్షన్లో కేసు మాట. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో అనుకోండి ట్రాక్ లెంత్ బై సమ్ ఆఫ్ ద స్పీడ్స్ తీసుకుంటామండి. ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి పట్టే టైం మాట. అలా కాకుండా ఫస్ట్ టైం అట్ ది స్టార్టింగ్ పాయింట్, ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడే కలవాలి. అప్పుడు ఎంత టైం పడుతుంది అంటే అప్పుడు ఏం చేయాలి, ట్రాక్ లెంత్ బై ఏ స్పీడు, ట్రాక్ లెంత్ బై బి స్పీడు. సో ఇక్కడ ఒక టైం ఇక్కడ ఒక టైం వస్తుంది కదా, ఈ రెండు టైమ్స్కి మనం LCM కట్టాలి. ఇది ఇప్పుడు ఇలా కడితే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడ మీట్ అవ్వడానికి వచ్చే టైం వస్తుంది అన్నమాట. సో ఈ కాన్సెప్ట్స్ని యూస్ చేసి ఈ ప్రాబ్లమ్స్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ చూద్దామండి. P and Q ఆర్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తున్నారండి. అయితే సర్క్యులర్ ట్రాక్ మీద ఎక్కడండి ఫ్రమ్ ది సేమ్ పాయింట్, ఇద్దరు ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారంట. ఇఫ్ దర్ స్పీడ్స్ ఆర్ 10 and 8, అంటే ఇద్దరికి డిఫరెంట్ స్పీడ్సే ఇస్తారు, 10 ఒకటి 8 ఒకటి. దెన్ ఆఫ్టర్ వాట్ టైమ్ విల్ దే మీట్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రాక్ ఈజ్ 1620 మీటర్స్. సో ఎంత టైం అంటే స్టార్ట్ అయిన తర్వాత ఎంత టైం తర్వాత వాళ్ళు మీట్ అయ్యారు, ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇద్దరు కూడా ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నారండి, ఆపోజిట్ డైరెక్షన్. అంటే అది మనకి ఇంపార్టెంట్ మాట. సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అనేది చూడాలి, ఎందుకంటే ఫస్ట్ టైం మీట్ అయ్యేటప్పుడు సేమ్ డైరెక్షన్ అయితే మనం మైనస్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ చేయాలి. సో ఇక్కడ ట్రాక్ లెంత్ ఎంత
1620 డిస్టెన్స్. మనం రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనం ఈ రెండు స్పీడ్స్ని కలిపి తీసుకోవాలండి. 10, 8 కలపాలి అంటే ఎంత అవుతుంది? 1620/18. సో 18తో మనం డివైడ్ చేయాలండి. 18తో డివైడ్ చేసాం అనుకోండి, 18 9s 162 అండి. అంటే ఎంత టైం పడుతుందండి? కరెక్ట్గా వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి 90 seconds టైం పడుతుంది. ఇవి ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉంటాయండి, అంత కష్టంగా ఉండవు. జస్ట్ ఆ కాన్సెప్ట్ మనకు అర్థమైతే చాలు. నెక్స్ట్ వన్, P and Q are running on a circular track of length 500 meters. సో ఇద్దరు కూడా 500 meters లెంత్ ఉన్నటువంటి ఒక ట్రాక్ మీద ట్రావెల్ చేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ P 20 meter/second, స్పీడ్ ఆఫ్ Q 10 meter/second. సో దే స్టార్ట్ ఫ్రమ్ ది సేమ్ పాయింట్. ఇద్దరు సేమ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు, సేమ్ టైంలో స్టార్ట్ అయ్యారు అంటే సేమ్ డైరెక్షన్ అంట. సో సేమ్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యారు, ఆపోజిట్ డైరెక్షన్ కాదు, ఇక్కడ సేమ్ డైరెక్షన్. అది చాలా జాగ్రత్తగా చదవాలి మీరు. ఆఫ్టర్ హౌ మచ్ టైం విల్ దే మీట్ అగైన్ ఫర్ ది ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఎంత టైం తర్వాత మీట్ అవుతారు? సో ఇక్కడ ఏం చేయాలి? ట్రాక్ లెంత్ 500. సో ఇద్దరు కూడా మనకి సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్స్ అంటే 20 - 10 అంటే 500/10. సో 0 క్యాన్సిల్ చేస్తాం అనుకోండి, ఎంత టైం పడుతుందండి? 50 seconds. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్, వరుణ్ అండ్ సందీప్ స్టార్టెడ్ ఫర్ ఏ కార్ రేస్ ఫ్రమ్ ది సేమ్ పాయింట్. ఇద్దరు ఒకే పాయింట్ దగ్గర కార్ రేస్ స్టార్ట్ చేశారు. ఇన్ ది సేమ్ డైరెక్షన్, మళ్ళీ ఒకే డైరెక్షన్లో కూడా ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ది సేమ్ టైమ్ ఆన్ ది సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ లెంత్ 1635 meters. సో ఇంత లెంత్ ఉన్నటువంటి ఒక సర్క్యులర్ ట్రాక్ దగ్గర ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యారంట. విత్ ద స్పీడ్స్ ఆఫ్ 90 km/h అండ్ 108 km/h. సో ఇద్దరు స్పీడ్లు డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, సేమ్ డైరెక్షన్. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఏ డైరెక్షన్, ట్రాక్ లెంత్ అంతా, వాళ్ళ స్పీడ్లు ఏంటి. ఆఫ్టర్ హౌ మచ్ టైం విల్ దే మీట్ అగైన్ ఫర్ ది ఫస్ట్ టైం? ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి అడిగారు. సో ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి అడిగారు కాబట్టి డిస్టెన్స్ వేయాలి, 1635 meters. సేమ్ డైరెక్షన్ కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్స్ 108 - 90 అండి. ఈ రెండు km/h ఉంది, ఇది మీటర్స్లో ఉందండి. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దీన్ని meter/secondsలోకి మార్చి మనం ఆన్సర్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇక్కడ సెకండ్స్లో మనం ఆన్సర్ చెప్పాలి. సో ఇది 1635 అండి. రెండింటికి డిఫరెన్స్ చూడండి, 18 km/h కదా. దీన్ని meter/secondsలోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. ఇది క్యాన్సిల్ చేసేయండి, 5తో డివైడ్ చేయండి. 5 3s 15, 5 2s 10, 5 7s అంటే ఎంత టైం పడుతుందండి? 327 seconds టైం పడుతుంది. నెక్స్ట్ వన్, P and Q are running in a circular track of length 600 meters. So track length 600 meters అండి. Speed of P 30 meter/second, speed of Q 20 meter/second. They start from the same point at the same time in the same direction. ఇద్దరు కూడా ఒకే పాయింట్ దగ్గర ఒకే టైంలో సేమ్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యారు. ఆఫ్టర్ హౌ మచ్ టైం విల్ దే మీట్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్? చూడండి, ఇక్కడ ఫస్ట్ మీటింగ్ పాయింట్ అడగలేదు, ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడ కలవడానికి ఎంత టైం పట్టింది. సో ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ అని అడిగారో అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడే కలవడానికి ఎంత టైం పడుతుంది మరలా, అంతేగాని ఫస్ట్ టైం మీటింగ్ పాయింట్ కాదు ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలి? విడివిడిగా ఫస్ట్ ట్రాక్ లెంత్ P స్పీడ్తో డివైడ్ చేయండి. అప్పుడు వాడికి మొత్తం ట్రాక్ కవర్ చేయడానికి ఎంత టైం వస్తుందో తెలుస్తుంది. సో ఇక్కడ 20 seconds వస్తుందండి Pకి మొత్తం ట్రాక్ కవర్ చేయడానికి. అలాగే Q కూడా కాలిక్యులేట్ చేయాలి. 600 వాడి స్పీడ్ 20 కదా, వీడికి 30 seconds పడుతుంది. ఈ రెండు టైంలకి LCM కట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం అట్ ది స్టార్టింగ్ పాయింట్ అంటే, సో ఈ రెండింటికి LCM ఎంత అండి? 20కి 30కి LCM అంటే మనకి 60 seconds. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్క్యులర్ రేస్ ఆఫ్ 840 meters. సో సర్క్యులర్ రేస్ 840 అంటే డిస్టెన్స్ అండి, ట్రాక్ లెంత్. ఏ అండ్ బి ఆర్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇద్దరు సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం ఫ్రమ్ ది సేమ్ పాయింట్. ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అండి. సేమ్ డైరెక్షన్, సేమ్ టైము, సేమ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతున్నారని. అట్ ద స్పీడ్ ఆఫ్ 6 meter/second అండ్ 12 meter/second రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ హౌ మచ్ టైం విల్ దే మీట్ నెక్స్ట్? అంటే ఫస్ట్ మీటింగ్ పాయింట్. నెక్స్ట్ అంటే ఏంటి? ఫస్ట్ మీటింగ్ పాయింట్ కావాలి. సో ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి. సో ట్రాక్ లెంత్ 840, ఇద్దరు స్పీడ్ల యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి, 12 - 6 అంటే 840/6. సో 6తో మనం డివైడ్ చేసేయాలండి. 6 1s 6 4s అంటే ఎంత టైం పడుతుందండి? 140 seconds. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్క్యులర్ రేస్ ఆఫ్ 750 meters. సో సర్క్యులర్ లెంత్ ఎంత అండి? 750. X and Y స్టార్ట్ ఫ్రమ్ ది సేమ్ పాయింట్ అట్ ద సేమ్ టైం విత్ ద స్పీడ్స్ ఆఫ్ 9 km/h అండ్ 13.5 km/h. ఇది మీటర్స్లో ఉందండి, ఇవి రెండు కూడా km/hలో ఉన్నాయి. ఇఫ్ దే ఆర్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అయితే సేమ్, దెన్ వెన్ విల్ దే మీట్ అగైన్ ఫర్ ది ఫస్ట్ టైం ఆన్ ది ట్రాక్? ఫస్ట్ టైం మీటింగ్ పాయింట్ అడిగారు. సో ట్రాక్ లెంత్ 750, స్పీడ్ డిఫరెన్స్ ఎందుకంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి 13.5 - 9 అండి. సో అయితే ఇది మీటర్స్లో ఉంది, ఇది km/hలో ఉంది కదా, దీన్ని మనం meter/secondsలోకి మార్చుకోవాలి. సో 750 ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే 4.5 km/h అండి. సో 4.5 km/h, దీన్ని meter/secondsలోకి మార్చితే 5/18.
దీన్ని సింప్లిఫై చేయాలంటే 750, ఈ 18 పైకి తీసుకెళ్ళిపోదాం. 4.5 అంటే 45/10, ఆ 10 కూడా పైకి తీసుకెళ్ళిపోయానండి. చూడండి ఆ 10 ఎలాగొచ్చింది, 4.5 అంటే 45/10 అనమాట, 10 పైన వేసాను. సో 45 × 5 అండి. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మనం సింప్లిఫై చేసుకోవాలనుకుంటే 9 2s అండి, 9 5s, ఇది రెండు 25 కదా, 25 3 75 అంటే 30 × 10. అలాగే ఇక్కడ ఒక 2 ఉంది కదండి, 30 × 2 అంటే 60, 60 × 10 అండి, అంటే ఎంత అవుతుందండి 600 సెకండ్స్ మాట మొత్తం మనకి టైం. సో ఆ ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, 600 సెకండ్స్ టైం పడుతుంది. సో ఇది మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క కంప్లీట్ సింప్లిఫైడ్ వ్యూ మాట. అంటే ఏంటి, మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఈ మొత్తం వీడియో కానీ మీరు చూసినట్లయితే ఒక ఐడియా వస్తుందండి. దీని మీద మీరు ఒక 100 to 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నేను ఈ టాపిక్ చెప్పానో ఇది మనకి ఎస్ఎస్సికే కాదండి, ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఈ టాపిక్ని మీరు బాగా నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు ఇదే సిరీస్లో అండి నెక్స్ట్ మనకి ప్యూర్ మ్యాథ్స్ ఒక క్వశ్చన్స్ టాపిక్ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ అర్థమెటిక్, ఇలాగా మనకి టిల్ ఆ జూలై ఎండ్ వరకు ఇలా టాపిక్ వైజ్గా మనం ఒక్కొక్క టాపిక్ నుంచి అన్ని క్వశ్చన్స్ని నేను మ్యాక్సిమం పెడతాను. ఎవరైనా కామెంట్స్లో మరి మేజర్గా ఏదైనా టాపిక్ని కానీ మెన్షన్ చేస్తే ఆ టాపిక్ చెప్పడానికే ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఆగస్ట్ 1 నుంచి మనకి 13th మధ్యలో మొత్తం అరౌండ్ 300 to 500 అన్ని టాపిక్స్ని మిక్స్ చేస్తూ మీకు బాగా ఉపయోగపడే క్వశ్చన్స్ని మాత్రం అప్పుడు ఖచ్చితంగా లాంచ్ చేస్తాను. ఇవి చూడండి, అప్పుడు అది కూడా చూస్తే మీరు ఖచ్చితంగా క్వాంట్ బాగా రాయగలుగుతారు.